హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. అందరూ నిద్ర లేచేసరికి సాయంత్రం 4 గంటలు దాటింది. అప్పుడు స్నానం చేసి లైట్గా టిఫిన్ తీసుకుని చల్లబడే వేళ అలివేలు మంగతాయారు గుడి చేరుకున్నారు. అక్కడ జనం ఎక్కువగా లేరు. పైగా చల్లని సాయం సమయం. అగరవత్తుల ధూప సువాసనలతో నిండిన వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గుళ్ళో పని అయినాక బయటకు వచ్చి చాలాసేపు అక్కడనే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ వాతావరణం నుండి త్వరగా వెళ్ళటం ఇష్టం లేక. అయితే ఆ ప్రశాంతతకు భంగం కలిగిస్తూ పిల్లలు ఒక ఘాతుక కృత్యం చేశారు. ఎలా వచ్చిందో అక్కడ ఇంత ఆవు పేడ ఉంటే అందులో కాలు వేసి జర్రున జారాడు బాబిగాడు. నడుం నొప్పి పెట్టి వాడు ఏడుస్తూ ఉంటే వాడు బట్టలు కాలి బూట్లు పాడు చేసుకున్నందుకు చిరాకు పడింది కళ్యాణి. ఎలాగో వాడి చొక్కాకి లాగుకి అంటిన పేడను తుడిచి నీళ్లతో కడిగి తడిసిన చెప్పులను తొడుక్కోనని బాబిగాడు సత్యాగ్రహం చేయటం వల్ల వాటిని చేత్తోనే పట్టుకుని విసుగు చెందిన మనసుతో తిరుగు ప్రయాణం ప్రారంభించారు ఆ దంపతులు. పాడుపేడ ఎక్కడి నుంచి వచ్చిందో అంది కళ్యాణి విసురుగా. ఎక్కడి నుంచి వస్తుంది పేడ? పశువుల దగ్గర నుండి అంటూ తాపీగా సమాధానమిచ్చాడు కాంతారావు. సర్లే, మీ తెలివితేటలకు సంతోషించాం. పేడ పశువులదేనని నాకు తెలుసు. ఆ పశువులు అక్కడికి ఎలా వచ్చినాయి అంటూ భర్తని గద్దించినట్లు అడిగింది కళ్యాణి. ఏమో, నన్నడిగితే నాకేం తెలుస్తుంది? ఈ రోజుల్లో మనుషులకు దేవుడి మీద భక్తి సన్నగిల్లేసరికి పశువులకే భక్తి పుట్టుకొస్తున్నట్టుగా ఉంది. బహుశా దేవి దర్శనం కోసం వచ్చిన భక్త పశువులలో ఎవరో ఆ పుణ్యం కట్టుకుని ఉంటారు అన్నాడు కాంతారావు. కళ్యాణి పకపకా నవ్వింది. పర్వాలేదు, మీరు జోక్స్ బాగానే వేస్తారు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేసింది భర్తకు. థ్యాంక్స్ అంటూ ఆ సర్టిఫికెట్ను సవినయంగా అందుకున్నాడు కాంతారావు. హోటల్కి తిరిగి వెళ్ళాక భోజనం చేసి త్వరగా నిద్రపోయారు. మర్నాడు ఉదయం కాళహస్తి వెళ్లవలసి ఉంది కనుక త్వరగా లేవాలి కదా అని త్వరగా నిద్రపోతే మంచిది అని ఆడుకుంటున్న పిల్లలను బలవంతాన నిద్రపుచ్చింది కళ్యాణి. పగలు చాలాసేపు నిద్రపోవటం వల్ల పిల్లలకు త్వరగా నిద్ర రానేలేదు. వాళ్ళు నిద్రపోయేదాకా చేత్తో చిచ్చుకొట్టి ఆమె కుడి చేయి కాస్త నొప్పి పుట్టింది. వాళ్ళు నిద్రపోయేసరికి అరగంటకు పైగా పెట్టింది. అమ్మయ్యా, ఇప్పటికి నిద్రపోయారు అనుకుంటూ నొప్పి పుడుతున్న చేతిని ఫ్రీగా వదిలేసి వెళ్ళకిలా పడుకుంది కళ్యాణి. పిల్లలనైతే నిద్రపుచ్చావు, మరి నన్ను కూడా నిద్రపుచ్చవు అంటూ కాంతారావు వచ్చి ఆమె గుండె మీద తల ఆనించి పడుకున్నాడు. అతని తల మీద ముద్దు పెట్టుకుని, నిజం కాంతం, నువ్వు కూడా నా కంటికి చిన్నపిల్లాడిలాగానే కనిపిస్తావు. నా పెద్ద కొడుకివి నువ్వే అంటూ కళ్ళు ఆర్ద్రమవుతూ ఉండగా అతని తలని తన గుండెకు మరింత దగ్గరగా హత్తుకుంది కళ్యాణి. కాంతారావు పసిపిల్లవాడిలా ఆమె శరీరపు వంపులలో ఒదిగిపోయాడు. మరో అరగంట గడిచేసరికి వాళ్ళిద్దరూ కూడా గాఢ సుషుప్తిలోకి మునిగిపోయారు. తెల్లవారగానే స్నానాలు టిఫిన్లు అన్నీ ముగించుకుని 8 గంటలకు కాళహస్తి వెళ్లే బస్సులో లగేజీతో సహా వెళ్ళి కూర్చున్నారు కాంతారావు కుటుంబ సభ్యులంతా. ప్రయాణం ఆహ్లాదకరంగా క్లుప్తంగా జరిగిపోయింది. వేసవికాలం అవటం వల్ల 10 గంటలకే ఎండ చిర్రుమని కాల్చేస్తోంది. దేవాలయంలోకి వెళ్లాలంటే ముఖద్వారం నుండి 3 ఫర్లాంగుల దూరం నడిచి వెళ్ళాలి. ముఖద్వారం దగ్గర ఉన్న కొబ్బరికాయల దుకాణాల వాళ్ళు చెప్పులు అక్కడనే విడిచి వట్టికాళ్లతోనే లోపలికి పోవాలి అన్నారు. దేవుడిక్కడ లేడు కదయ్యా, దేవాలయం దగ్గరికి వెళ్ళాక అక్కడే విడుస్తాం. ఈ ఎండలో వట్టికాళ్లతో ఎలా నడిచేది అన్నాడు కాంతారావు. ఇదంతా దేవాలయానికి సంబంధించిన ప్రదేశమే, ఏమైనా సరే చెప్పులతో ఈ ప్రదేశంలో నడవడానికి వీల్లేదు అంటూ ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. ఇక చేసేది లేక చెప్పులు విడిచి కాళ్ళు బొబ్బలెక్కుతూ ఉండగా కళ్యాణి కళ్ళనీళ్లను బలవంతాన నిగ్రహించుకుంటూ గబగబా నడుస్తూ వెళ్ళింది. కాంతారావు బాబుని, కళ్యాణి పాపను ఎత్తుకుని వడివడిగా నడుస్తున్నారు. కాంతారావు మనసు విలవిల్లాడిపోతుంది. కళ్యాణి కాళ్ళు ఆ ఎండకు ఎలా కందిపోతాయో అతనికి బాగా తెలుసు. ఎండలో 2 నిమిషాల పాటు నిల్చుంటేనే మనిషి మహా ఆయాసపడిపోతూ ఉంటుంది. అలాంటిది ఈ 3 ఫర్లాంగుల దూరం పాపనెత్తుకుని కాళ్లకు చెప్పులు లేకుండా బాగా కాలిన బండల మీద నడవాలంటే? వాళ్ల ముందు పరుగులు పెడుతూ నవ్వుకుంటూ పోతున్న గుండ్లను చూసి అంత బాధలో కూడా ఫక్కున నవ్వి, వెంకట సుబ్బలక్ష్మి టూరిస్టు సర్వీస్ వాళ్ళు కూడా వచ్చారండోయ్, వీళ్ళు కూడా మనతో పాటే ప్రయాణం చేస్తున్నారు అంది భర్తతో. అవును, వాళ్ళు చూడు ఎంత సునాయాసంగా నడుస్తున్నారో. వాళ్ళకి ఎండ ఒక లెక్క. అసలు వాళ్ళు ఎప్పుడైనా చెప్పులేసుకున్న వాళ్ళైతే కదా ఇంతకన్నా పెద్ద ఎండలో కూడా వాళ్ళు రోజు చెప్పులు లేకుండా నడుస్తారు.
అదృష్టవంతులు అన్నాడు కాంతారావు. భర్త అలా అనగానే కళ్యాణికి తన కాళ్ల మంటలు జ్ఞప్తికి వచ్చి చిందులు వేస్తూ నడవసాగింది. చివరికి ఎలాగైతేనేం దేవాలయం వద్దకు నీడలోకి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళగానే పాపని అరుగు మీద కోలేసి కళ్యాణి కూడా చతికిలపడి మాటామంతి లేకుండా 10 నిమిషాల పాటు కూర్చుండిపోయింది. కాస్త మంచినీళ్ళు ఇప్పించాడు భార్యకి, పిల్లలకి కాంతారావు. భక్తులందరితో కలిసి వాళ్ళు కూడా దేవాలయంలోకి ప్రవేశించారు. లోపలికి ప్రవేశిస్తూనే ఎంతో ఎత్తుగా విశాలంగా ఉన్న దేవాలయాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయింది కళ్యాణి. ఎన్నో వందల సంవత్సరాలుగా చెక్కు చెదరక నిల్చున్న రాతి స్తంభాలను, వాటి మీద నిలబడిన ఆలయాన్ని చూస్తూ ఉంటే కళ్యాణి మనసు చలించిపోయింది. ఎంతో కఠినంగా నిశ్చలంగా ఉన్న ఆ రాతి కట్టడాన్ని చూస్తూ ఉంటే నిజంగా భర్త చెప్పినట్లు అచంచలము అద్భుతము అయిన భారతీయ సంస్కృతికి సాటైనది ఏదీ లేదనిపించింది. ఆలయం నిండా ఎక్కడ చూసినా శివలింగాలే. గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి గర్భగుడి దగ్గరకు వెళ్ళేసరికి 15 నిమిషాలు పట్టింది. ఆ దేవుడికి శ్రీకాళహస్తీశ్వరుడన్న పేరు ఎందుకు వచ్చిందో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన కళ్యాణి శివలింగం దగ్గర ఉన్న సాలెపురుగును, పామును, ఏనుగును చూడాలని ఎంతో ఆత్రంగా గర్భగుడి వైపుకు నడిచింది. గర్భగుడిలో కటిక చీకటి, ద్వారం దాటి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. శివలింగానికి తమకి మధ్య కొన్ని అడుగుల దూరం. ఆ దూరం, చీకటి ఆమె కంటికి ఏవీ కనపడకుండా చేశాయి. సాలీడు, పాము, ఏనుగు అన్నీ ఉన్నాయా అక్కడ అని అడిగింది కళ్యాణి ఆత్రంగా. ఉన్నాయి, కానీ మీకు కనపడవు అన్నాడు పూజారి నిర్లక్ష్యంగా. ఎందుకు కనపడవు? మేమంత పాపాత్మనమా అని లోపల కసిగా అనుకుని పైకి మాత్రం మేమింత దూరం ఎండలో వచ్చింది దైవాన్ని చూడటానికే కదండి అంది కళ్యాణి వినయంగా. ఏడాదికోసారి మాత్రమే భక్తులకి చూపిస్తాం. మామూలు రోజుల్లో దేవుడు ప్రజలకు కనపడ్డు అన్నాడు పూజారి. గుడి కట్టించిన రోజుల్లోనైతే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి గర్భగుడి చీకటిగా ఉండేది. ఈ స్పుట్నిక్ యుగంలో కూడా ఇంకా మీరు గర్భగుడిలో ఎలక్ట్రిక్ దీపాలు పెట్టించటం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అయినా శ్రీకాళహస్తిని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆ 3 జంతువుల భక్తిని గురించి పుస్తకాల్లో చదువుకుని పరమశమవుతారు. అందున ఈ దేవుడు మామూలువాడు కాదు, భోళాశంకరుడు. ఈయనకు కూడా భక్తుల ఎడల అంత కాఠిన్యం ఉన్నదంటే నేను నమ్మను, మీరు అబద్ధమాడుతున్నారు అని ఆమె ఇంకా ఏదో అనబోతూ ఉండగా కాంతారావు ఆమె చేతిని నొక్కాడు. ఇంకా మాట్లాడొద్దు అన్నట్లు. పూజారి కళ్యాణి వంక ఓసారి యగాదిగా చూసి మౌనంగా తీర్థమిచ్చాడు. కర్పూరం వెలిగించే హారతి దైవానికి పెడుతుంటే ఆ గుడ్డి వెలుగులో లింగం ఆకారం మాత్రం లీలగా కనపడింది. కానీ సాలెపురుగు, పాము, ఏనుగు ఏమాత్రం కనపడకపోయేసరికి నిరుత్సాహపడిపోయింది కళ్యాణి. యువతలకు వచ్చాక మనం ఇక్కడికి రావటం శుద్ధ దండగ. అసలు నేనొచ్చిందే వాటిని చూడటానికి. 4-5 సంవత్సరాల వయసులో ఉండగా చదువుకున్న ఆ పాఠంలోని విచిత్ర దేవాలయాన్ని చూడాలని ఎంత ఆరాటపడ్డానో తెలుసా? వీటి కోసం కాకపోతే నేను అసలు ఎండలో కాళ్ళు బొబ్బలెక్కించుకుని ఇంత దూరం నడిచి వచ్చేదాన్నే కాదు అంది దీనంగా కళ్యాణి. పోన్లే కళ్యాణి, ఊరుకో, బాధపడుకో. వాళ్ళ రూల్స్ వాళ్ళవి. పాపం ఆ పూజారి మాత్రం ఏం చేస్తాడు అని ఓదార్చాడు కాంతారావు. అది కాదండి, అసలు గర్భగుళ్ళో ఎలక్ట్రిక్ దీపాలు ఎందుకు పెట్టారంట? గాలి వెలుతురు లేని చోట దేవుణ్ణి బంధిస్తే ఈ మనుషులకు వచ్చే ముక్తి ఏమిటి అంట. పోనీ ఆ రోజుల్లో ఏదో వాళ్ళ నమ్మకాలను బట్టి అలా కట్టించారనుకోండి. ఇప్పుడైనా కాస్త దేవాలయాలను మోడ్రన్ చేయొచ్చు కదా. ఆ గర్భగుళ్ళో ఫ్యాను పెట్టి ఓ ట్యూబ్లైట్ పెడితే పోయేదేముంది చెప్పండి అంది కళ్యాణి. కాంతారావు నవ్వాడు. కొన్ని వస్తువులను వాటి నిజస్వరూపంలో సహజమైన వాతావరణంలో చూస్తేనే బాగుంటుంది కళ్యాణి. ఉదాహరణకి లేడి పిల్లలు అడవిలో గంతులు వేస్తూ ఉండగా చూస్తుంటే ఎంతో అందంగా కనపడతాయి. పచ్చని చెట్ల మధ్య శ్రావణ మేఘాలను చూస్తూ నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. పులులు, సింహాలు, ఖడ్గమృగాలు మొదలైన క్రూర జంతువులను అడవుల్లో వాటి స్థావరాల్లో ఉన్నప్పుడు చూస్తుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ ఆ జంతువులన్నిటినీ తెచ్చి బోన్లో బంధించి మనని వినోదంగా చూడమంటే ఆ జంతువులకు బాధే, మనకి వినోదం కలగదు. జూలో బోనులో బంధింపబడినప్పుడు నక్కకి, నెమలికి, కాకికి, కోకిలకి ఏమీ తేడా కనపడదు మనకి. ఆ కృత్రిమ వాతావరణంలో వాటి సహజ ప్రకృతి మరుగున పడిపోవటం వల్ల అవన్నీ కూడా ఒకే రకమైన స్పెసిమెన్స్ లాగా కనపడతాయి మనకి. అలాగే మన ప్రాచీన దేవాలయాలను కూడా అవి కట్టించినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాయో
ఆ స్థితిలో చూస్తేనే మనకు విచిత్రమైన ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది. ఈ దేవాలయాల గోపురాలవన్నీ మన ప్రాచీన భారతీయ సంస్కృతికి, కళా ప్రభావానికి చిహ్నాలు. వీటిని కళ్ళతో చూసి మనసారా ఆనందించాలే తప్ప వీటినేదో ఆధునికంగా చేయాలని చూస్తే మనకి ఎలాంటి ఆనందము కనపడదు. గోల్కొండ శిథిలాలను శిథిలాలుగానే చూడాలి. వాటి మీద ఓ పెద్ద మేడ కడితే దానిని చూడటానికి యాత్రికులు ఎవ్వరూ రారు, తెలిసిందా అన్నాడు. కళ్యాణి చిత్రంగా చూసింది భర్త వంక. ఆ క్షణంలో అతని విగ్రహం ఎంతో గంభీరంగా, ఉదాత్తంగా కనపడింది ఆమెకు. వెంకట సుబ్బలక్ష్మి టూరిస్టు సర్వీస్ వాళ్ళు, మరికొందరు భక్త బృందం కూడా అక్కడికి బిలబిలమంటూ వచ్చారు. ఆ విశాల దేవాలయంలో అంతమంది భక్తులున్నా ఇంకా విశాలంగా, శూన్యంగానే ఉన్నట్లుగా అనిపించింది కళ్యాణికి. తర్వాత కొంత దూరం నడిచి మెట్లు ఎక్కి చిన్న డాబా లాంటి దాని మీదకు తీసుకుపోయాడు దేవాలయాన్ని చూపించే గైడు. అక్కడ తిన్నని విగ్రహం ఉంది. దానిని చూస్తూ ఉంటే కళ్యాణిలో అదో రకం థ్రిల్ కలిగింది. తిన్నని పాఠం కూడా తన క్లాస్ పుస్తకాల్లో చదువుకుంది చిన్నప్పుడు. అవన్నీ కట్టుకదలేనని తన అభిప్రాయం. కానీ నిజంగా తిన్నని విగ్రహాన్ని చూస్తూ ఉంటే అందులో కొంత భాగమైనా నిజం కాకపోదనిపించింది కళ్యాణికి. ఒక ఆటవికుడు తను నమ్మిన దైవం కోసం కళ్ళను త్యాగం చేశాడంటే అందున ఆ రోజుల్లో ఆశ్చర్యం ఏమీ లేదు. విశ్వాసం అన్నది ముఖ్యంగా ఏమీ లేదు. విశ్వాసం అన్నది ముఖ్యంగా ఆ విశ్వాసం భగవంతుని మీదైతే మానవుడి చేత ఎలాంటి సాహసాలనైనా చేయించగలదు అనుకుంది కళ్యాణి. మిగతా భక్తులందరూ ఇంకా కింది దేవాలయంలో ఉన్న కాంతారావు కుటుంబాన్ని మాత్రం ముందు అక్కడికి తీసుకొచ్చాడు గైడు. వాళ్ల వేషధారణ అది చూస్తే కాస్త కూస్తో డబ్బులు ముట్టకపోవు అన్న ధైర్యం కలిగింది అతనికి. అందుకే ధారాళంగా పాఠం బట్టి పట్టి అప్పచెప్తున్నట్టు తిన్నడి కథ వగైరా విశేషాలన్నీ చెప్పసాగాడు. వాళ్ళు పైన నిల్చొని ఉండటం వల్ల ఊరిలో చాలా భాగం కనిపిస్తుంది. కొంచెం దూరంలో ఉన్న జలాశయాన్ని చూసి అది సువర్ణముఖి నది అన్నాడు. అబ్బా, సువర్ణముఖి నది అంటే ఇదేనా అని ఆనందపడిపోయింది కళ్యాణి. ఇటువైపున ఉన్న ఎత్తైన గోపురం ఉంది చూశారు, ఆ గోపురాన్ని ఒక వేశ్య కట్టించింది. తను చేసిన పాపానికి పశ్చాత్తాపపడి దానికి ప్రాయశ్చిత్తంగా ఆ గోపురాన్ని కట్టించింది తను సంపాదించిన డబ్బుతో అని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే పాపానికి దైవానికి ఏదో దగ్గర సంబంధం ఉందనిపిస్తుంది. నాకు గుళ్ళు గోపురాలు కట్టించిన భక్తులలో చాలామంది పూర్వాశ్రమంలో పతితులే. ఫర్ ఎగ్జాంపుల్, పండరీనాథ భక్తుడైన పుండరీకుడు, చింతామణి, విప్రనారాయణ, వేమనయోగి వీరంతా పతనమైన తర్వాతే పరమభక్తులయ్యారు వ్యంగ్యంగా అంది కళ్యాణి. రక్తి లేనిదే ముక్తి లేదు, కామి కానివాడు మోక్షకామి కాడు నిర్లిప్తంగా అన్నాడు కాంతారావు. అందుకే ప్రపంచం ఇలా తగలబడిపోతుంది. ఎటుపడి ఎప్పుడో ఒకప్పుడు మోక్షం వస్తుందన్న ధీమాతో చేయగలిగినన్ని పాపాలు చేసేస్తున్నారు జనం అంది కళ్యాణి వెక్కిరింతగా. షటప్ జీ హుజూర్ అంటూ పమిట కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది కళ్యాణి. అంతా చూపించటం అయిపోయిందండి, ఇంకా మీ దయ అన్నాడు గైడ్ చేతులు కట్టుకుని నిలబడి. అతను కుర్రవాడు, వయసు 17కు మించదు. అతని చేతిలో ఓ ₹1 బిళ్ళ పెట్టాడు కాంతారావు. అంతేనా సార్, చదువుకుంటున్న వాడిని, పేదవాడిని అవటం వల్ల ఇలా వేసవి సెలవుల్లో గైడ్ పని చేస్తూ ఉంటాను అన్నాడు అతను. ఏం చదువుతున్నావేమిటి అన్నాడు కాంతారావు మళ్ళీ జేబులో చేయి పెడుతూ. పియూసీ చదువుతున్నానండి. పియూసీనా అంటూ ఆశ్చర్యపోయాడు కాంతారావు. అతను కాలేజీ విద్యార్థి అని తెలియగానే ఉపాధ్యాయుడైన కాంతారావులో అదో రకం జాలి, మెత్తదనం కలిగి మరో రూపాయి నోటు తీసి అతనికిచ్చాడు. అన్నట్టు కాళహస్తిలోది గవర్నమెంట్ కాలేజీయే కదూ, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారేమిటి, మీకు పాఠాలు చెప్పేదెవరు, ఆయన పేరేమిటి అని ఓ దగ్గర బంధువుని గురించి దూరపు చుట్టాన్ని అడిగినట్లు అడిగాడు కాంతారావు. మాకు కామేశ్వరరావు గారు వస్తారండి ఇంగ్లీష్కి అన్నాడా కుర్రవాడు. ఈ వివరాలన్నీ మీకెందుకు అన్నట్లు చూస్తూ కామేశ్వరరావు అన్న పేరును తన 3 ఏళ్ల ఉద్యోగం సర్వీసులోనూ ఎన్నడూ వినలేదు. అలాగా అని ఊరుకున్నాడు కాంతారావు. వెంటనే వాళ్ళు కిందికి దిగొచ్చారు. అప్పటికి 12 దాటింది. ఓ పక్క ఆకలితో కడుపులు కాలుతూ ఉంటే నిప్పులు చెరుగుతున్న ఎండలో బండరాళ్ల మీద సర్కస్ ఫీట్లు చేస్తున్నట్లు నడుస్తూ వెళ్ళి అమాంతం దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్ళి కూలబడ్డారు. హోటల్లో కూర్చుని 2 ప్లేట్ల భోజనానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాత హఠాత్తుగా కాంతారావు మెదడులో ఓ ఆలోచన తట్టింది.
తమకి దేవాలయాన్ని చూపిన గైడ్ అనబడే కుర్రవాడు పీయూసీ చదవటం లేదేమోనన్న సందేహం ఎందుకో కలిగింది అతనికి. అతని మాట తీరు అది చూస్తుంటే పీయూసీ చదువుతున్న కుర్రవాడిలా లేనేలేదు. హై స్కూల్లో ఏ 7వ 8వ చదువుతూనో చదివో ఉంటాడు. తమకి దేవాలయాన్ని చూపిస్తున్నప్పుడు తాము ఎక్కడి నుండి వస్తున్నది, తను ఏ ఉద్యోగం చేస్తున్నది వివరాలన్నీ అడిగాడు. తను కూడా యథాలాపంగా సమాధానాలిచ్చాడు. తను కాలేజీ లెక్చరర్ అని తెలుసుకుని తన సానుభూతిని పొందేందుకు తను కాలేజీ విద్యార్థిని చెప్పుకున్నాడు. ఎంత మోసం జరిగింది అనుకున్నాడు కాంతారావు. పేద కుర్రవాడు, కాలేజీ కుర్రవాడు కానీ మరెవరైనా కానీ అడిగినప్పుడు డబ్బు ఇస్తే తప్పేం లేదు, కానీ అబద్ధమాడి డబ్బు గుంజుకోవాల్సిన అవసరం అతనికే ఉంది. మానవ స్వభావమే అంతా. అవసరం ఉన్నా లేకపోయినా వంచనతో బ్రతకడం సహజంగానే అలవాటైపోతుంది కాబోలు కొందరికి. ఎందుకో తాను ఆ కుర్రవాడి మాటలు నమ్మి మోసపోయానని అనుకోవడానికి కాంతారావు కించపడ్డాడు. సర్వర్ ఎదురుగా టేబుల్ మీద పెట్టిన భోజనం పళ్ళాలు అతని ఆలోచనలకు బ్రేక్ వేశాయి. ఆకలి విజృంభించి అన్నం మీదకి దాడి చేసింది. భోజనాలు, పాలు, పళ్ళు అన్నీ పిల్లల మారావుల్లో, ఏడుపుల్లో, తల్లి గద్దింపుల మధ్య, తండ్రి కోపం మధ్య తినేసి ఆదమరిచి తల్లిదండ్రుల భుజాల మీద వాలి నిద్రపోయారు పిల్లలు. అయితే కళ్యాణికి కాంతారావుకి మాత్రం విశ్రమించేందుకు చోటు సమయం రెండూ లేవు. మధ్యాహ్నం 3:30కి కంచి వెళ్లే బస్సు కాళహస్తిలో బయలుదేరుతుంది. అందుకని టికెట్లు కొనుక్కుని బస్టాప్ దగ్గర కూలబడి పిల్లలను ఒళ్ళో పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేశారు. ఆ బస్టాప్ దగ్గర నీడలేదు. దుకాణాల ముందు ఉన్న చిన్న నీడలోనే కంచికి పోయే యాత్రికులందరూ కూర్చున్నారు. ఎప్పుడు 3:30 అవుతుందా, ఎప్పుడు బస్సు వస్తుందా అని ఎదురు చూస్తూ. ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, కంచి వెళ్ళేటప్పటికి ఎంత అవుతుందో అంది కళ్యాణి. అప్పుడే మొదలుపెట్టావు గారాలు? 7, మహా అయితే 8 కంటే ఎక్కువ అవదు కంచికెళ్ళేసరికి అన్నాడు కాంతారావు భార్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. అతని కళ్ళలో ఆర్ద్రంగా మెరుస్తున్న ప్రేమను చూసేసరికి హఠాత్తుగా ఏ ఇంద్రజాల మహిమ వల్లనో ఇక్కడున్న మనుషులు, పరిసరాలు అన్నీ మాయమయ్యి తామిద్దరే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఎంత బాగుండును అనుకుంది కళ్యాణి. నాకు మీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలనుంది, కూర్చోలేకపోతున్నాను అంది పక్కవాళ్ళెవరికి వినపడనంత మెల్లిగా. నాకు అలాగే అనిపిస్తుంది. పరధ్యానంగా అటు ఇటు చూసి కళ్యాణి చేయిని తన చేతుల్లోకి చాటుగా తీసుకుని మెత్తగా వత్తాడు కాంతారావు. ఇంతలో ఓ 10-12 ఏళ్ల కుర్రవాడు అక్కడికొచ్చాడు. కంచికి వెళ్తున్నారా సార్ అని అడిగాడు కాంతారావుని చూస్తూ. అవును అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు కాంతారావు. మీ దేవురండి? విజయవాడ, హైదరాబాదా అని అడిగాడు. కళ్యాణి, కాంతారావు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏమిటి ఆ ఊరి పేర్లు మన మొహాల మీద రాసున్నట్లు అలా అడుగుతాడేమిటి అన్నట్టు. పైకి మాత్రం నవ్వేసి, ఖచ్చితంగా కనుక్కున్నావోయ్, మా అసలు ఊరు విజయవాడ, ప్రస్తుతం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. ఇంతకీ మనదే ఊరేమిటి అన్నాడు హుషారుగా కాంతారావు. మాది చిత్తూరండి అన్నాడు గర్వంగా. చిత్తూరుకి అంతటికీ అధికారి నేనేనన్నంత టీవీ కనపడింది ఆ ముఖంలో. ఇంతకీ మా ఆచూకీలు కనుక్కునేందుకు నీకేం అవసరం వచ్చిందేమిటి అని అడిగాడు కాంతారావు. అది కాదండి, మిమ్మల్ని చూస్తుంటే చదువుకుని ఉద్యోగం చేస్తున్న వారిలా ఉన్నారు. 2 పసిపిల్లలు కూడా ఉన్నారాయే. మీకు పనిపిల్లవాడి అవసరం ఉండకపోతుందా అనిపించింది. అమ్మగారు చూస్తుంటే నాజూకు మనిషిలా ఉన్నారు. పనులవి చేసుకోగలరో లేరో నన్ను మీ ఎంట తీసుకెళ్ళండి బాబు. పిల్లల్ని ఆడిస్తాను, పచ్చడి నూరుతాను, పప్పు రుబ్బుతాను, కూరలు కొనుక్కొస్తాను. మీరే పని చెప్తే ఆ పని చేస్తాను బాబు. ఎక్కడా పని దొరక్క కూటికి లేక చస్తున్నాను బాబు అన్నాడు దీనంగా. ఇలా ఉన్నపాటన మాతో వస్తానంటున్నావు, మీ అమ్మా నాన్న వాళ్ళెవరికీ చెప్పనక్కర్లేదా అని అడిగాడు కాంతారావు. మా అమ్మా నాన్న నా పిన్నతనంలోనే చచ్చిపోయారండి అంటూ చటుక్కున చొక్కా అంచుతో కళ్ళు ఒత్తుకున్నాడు ఆ కుర్రవాడు. కళ్యాణి గుండె విలవిల్లాడిపోయింది. అయ్యో పాపం, అలాగా? మరి ఇప్పుడు నువ్వెవరి దగ్గర ఉంటున్నావేమిటి అని అడిగింది కళ్ళనీళ్లను బలవంతాన ఆపుకుని, పాపను మరింత దగ్గరగా గుండెకు హత్తుకుంటూ. మా చిన్నాన్న వాళ్ళు ఇక్కడ ఉంటున్నారండి, వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. మా పిన్ని రోజు నన్ను తిడుతుంది, కొడుతుంది, అన్నం సరిగా పెట్టదు, రోజు అర్ధాకలితోనే పడుకోవాలి. అందుకే మీలాంటి వాళ్ళెవరైనా కనిపిస్తే వచ్చేసి మీ దగ్గర పనిచేసుకుంటూ పడుందాం అనుకుంటున్నాను అన్నాడు. కళ్యాణి హృదయం జావలాగా అయిపోయింది అతని మాటలు వింటూ ఉంటే. పాపం కుర్రవాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడో.
ఈ పిల్లలతో నాకు అవస్థగా ఉంది. పనులు చేసుకోవాలంటే ఎటుపడి ఒక పనివాడిని పెట్టుకోవాలని అనుకుంటున్నాం కదా మనం. వస్తానని వెంటపడి వచ్చే ఈ కుర్రాన్ని తీసుకెళ్తే మంచిది కదూ. పరాయి ఊరివాడైతే చెప్పినట్టు ఇంట్లో పడుంటాడు కూడా అని ఇంగ్లీష్లో అంది భర్తతో. కుర్రవాడికి తనన్న మాటలు అర్థం కాకూడదనే దృష్టితో. పని పిల్లవాడి అవసరం మనకున్న మాట నిజమేననుకో, కానీ మనం ఇప్పుడు వెళ్తున్నది హైదరాబాద్ కాదు కదా. యాత్రలో ఉన్నాం. ఇంటికి చేరుకునేసరికి మరో 10-15 రోజులు పడుతుంది. ఇన్నాళ్ళు వీడికి కూడా ఛార్జీలు పెట్టి వెంట ఎక్కడికి తీసుకుపోతాం అన్నాడు. అది నిజమేననుకోండి. మన అడ్రస్ ఇస్తే సరి. 15 రోజుల తర్వాత హైదరాబాద్ రమ్మని చెప్పండి. కుర్రవాడు చూస్తుంటే గటికుళ్లానే ఉన్నాడు. హైదరాబాద్ వచ్చాడంటే మన ఇంటి అడ్రస్ బాగానే కనుక్కోగలడు అంది కళ్యాణి. వాళ్ళ సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే సాగుతున్నప్పటికీ కళ్యాణి అన్న అడ్రస్ అన్న మాట విని వాళ్ళేం మాట్లాడుకుంటున్నది తెలిసి చటుక్కున, అవును బాబు, మీరు కనుక హైదరాబాద్లో ఎక్కడుండేది ఇంటి నెంబర్తో సహా రాసిచ్చారంటే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అన్నాడు ఉత్సాహంగా ఆ కుర్రవాడు. కాంతారావు ఒక కాగితం మీద తమ అడ్రస్ రాసి, 15 రోజుల తర్వాత ఈ అడ్రస్ తీసుకునిరా అంటూ ఆ కాగితం చేతిలో పెట్టాడు. కాగితాన్ని జేబులో పెట్టుకుని 2 చేతులు కట్టుకొని నిలబడి, మరి రావడానికి ఛార్జీలు ఎలాగండి అన్నాడు దీనంగా. హారిపిడుగా అనుకున్నాడు కాంతారావు. అది నిజమేననుకోండి. ఛార్జీ డబ్బులు ఇవ్వందే వాడు మాత్రం ఎలా వస్తాడండి అంది కళ్యాణి. చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని కుర్రాడికి 30,000-40,000 మనం ఎక్కడివ్వగలం అన్నాడు కాంతారావు. మీరు చెప్పింది నిజమే. ఆ సంగతి వాడితోనే చెప్పండి అంది కళ్యాణి. చూడు బాబు, నువ్వు మా ఇంటికి రావడం మాకు ఇష్టమే, కానీ అంత పెద్ద మొత్తం నిన్ను నమ్మి ఎలా ఇవ్వను చెప్పు అన్నాడు కాంతారావు. పోనీ మీకంత విశ్వాసం లేకపోతే ఓ 10 రూపాయలు ఇప్పించండి బాబు. మిగతా డబ్బులు నేనే ఎలాగోలా కూడబెట్టుకుని వస్తాను అన్నాడా కుర్రవాడు. ఈ సూచన భార్యాభర్తలిద్దరికీ కూడా నచ్చటం వల్ల కాంతారావు జేబులో నుండి 10 రూపాయల నోటు తీసి కుర్రవాడి చేతిలో పెట్టాడు. అడ్రస్ మాత్రం జాగ్రత్త సుమా, పారేసుకునేవు అంటూ హెచ్చరించాడు. అలాగే బాబు, ధర్మాత్ములు మీరు. నేను ఈవేళ లేచిన వేళ మంచిదైంది అని ఆ 10 రూపాయల నోటును కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడు. కళ్యాణి అప్పుడే ఆ కుర్రవాడు తమ ఇంట్లో పనికి కుదిరినట్లు వాడి సాయంతో వంట పని గంటలో ముగించేసి తను భర్త ఇద్దరూ కలిసి వాడు వడ్డిస్తుంటే భోజనం చేసి, భర్త కాలేజీకి పోయాక పిల్లలను వాడికి అప్పగించేసి తాను సోమరిగా కాసేపు పడుకుని కలలు కని ఆ కలలను కాగితం మీద పెట్టేసి పత్రికలకు పంపి తను రచనా చాతుర్యంతో తెలుగు పాఠకలోకాన్నంతటినీ ఆకట్టుకుని ఆనతి కాలంలోనే ప్రఖ్యాత రచయిత్రిగా కీర్తి గడించినట్లు ఊహించుకుని తీయని కలల్లో తేలిపోసాగింది. ఆ కుర్రవాడు వెళ్ళిపోయిన 5 నిమిషాలకు వాళ్ల పక్కనే కూర్చున్న ఓ బానబొజ్జ అయ్యంగారు వచ్చి రాని ఇంగ్లీష్లో కాంతారావుని, అబ్బాయికి 10 రూపాయలు ఎందుకండి మీరిచ్చింది అని అడిగాడు. కాంతారావు అంతా వివరంగా చెప్పేసరికి ఆయన బొజ్జ అటు ఇటు ఉయ్యాలలా ఊగేట్టు పెద్ద పెట్టిన నవ్వి, అయ్యో మీరెంత అమాయకులండి అన్నాడు. కాంతారావు బిత్తరపోయాడు. కళ్యాణి గతుక్కుమంది. ఎందుకండి అలాగంటారు అని నీరసంగా అడిగాడు కాంతారావు. మీరు ఎంత పిచ్చివాళ్ళు కాకపోతే వాడి మాటలు 100కి 100 పాళ్ళు నిజమని నమ్మారండి. వాడంత పని కోసం పడి చస్తున్నవాడైతే ఈ కాళహస్తి మొత్తం మీద పని కావలసిన కుటుంబాలే లేవంటారా? అంత దూరం హైదరాబాద్ రావాల్సిన కర్మ వాడికి ఏం పట్టింది? ఒకవేళ ఉన్నా సరాసరి హైదరాబాద్ పోతాడు కానీ యాత్రలో తిరుగుతున్న మనుషులను పట్టుకుని పనిప్పించమని అడుగుతాడా? అయినా ఈవేళ వీడి అదృష్టం పడింది. 10 రూపాయలు 10 నిమిషాల్లో ఏమాత్రం చెమటోడ్చకుండా సంపాదించాడు అన్నాడాయన. అయ్యో, ఆ పిల్లాడు తనకి అమ్మా నాన్న ఎవరూ లేరని కూడా అనేసరికి నాకు జాలేసిందండి అంది కళ్యాణి. కూటి కోసం కోటి విద్యలు అన్నారమ్మా. అందుకే డబ్బు మనిషి చేత ఎలాంటి గడ్డినైనా తినిపిస్తుంది. డబ్బు అవసరం వస్తే ఇలాంటి జిత్తులమారి వెధవలు బతుకున్న వాళ్ళని చంపేయగలరు, చచ్చిన వాళ్ళని బతికించగలరు కూడా. పాపం మీరింకా చిన్నవాళ్ళు, అనుభవం తక్కువ. అనుభవం ఉన్నవాణ్ణి నేను చెప్తున్నాను వినండి. జీవితంలో ఎప్పుడైనా సరే ఇలా పేదవాణ్ణి ఆవాణ్ణి ఈవాణ్ణి అనేవాళ్లను చస్తే నమ్మకండి. వాళ్ళు మీకంటే నాకంటే సుష్టుగా 3 పూటలా కడుపు నిండా తింటారు. పైగా మీలాంటి అమాయకులను బోల్తా కొట్టించి డబ్బు గుంజుకుని సిగరెట్లకు సినిమాలకు ఖర్చు పెట్టుకుంటారు. ఈ భారతదేశంలో పేదరికం అన్నది పేరు మీదనండి ఉంది.
తిండి లేక చచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు మన దేశంలో. అందున కాళ్ళు చేతులు రెండూ ఉండి కష్టపడి సంపాదించగల కండబలం గల మనిషి అన్నడు అర్ధాకలితో ఉండవలసిన అవసరం లేదు. కార్మిక శక్తికి, కర్షక శక్తికి ఈనాడు అన్ని విధాలా జయం లభిస్తుంది. ఇకపోతే మన దేశంలో ఎవడైనా అర్ధాకిలితో ఉన్నాడు అంటే వాడు మధ్యతరగతి సంసారేనని నా గట్టి నమ్మకం. ఇటు కష్టపడి సంపాదించిన డిగ్రీలు ఇచ్చే జీతాలు చాలక, అటు కండబలం లేక చాలీచాలని తిండితో తీరని అవసరాలతో అన్ని విధాలా నలిగిపోతున్నది మధ్యతరగతి కుటుంబీకుడేనండి. ఈ లేబర్ క్లాస్ వాళ్ళు డిగ్రీలున్నా జీతాల మీద బతికే మధ్యతరగతి కుటుంబీకుల కన్నా 1000 రెట్లు బలంగా ఆనందంగా ఉన్నారు. వీళ్లకు జీవనోపాధిని ఎలా సంపాదించుకోవాలో మనకన్నా బాగా తెలుసు. అవసరమైతే వంచనతోనో దొంగతనం చేసో లేదా కూనీ చేసైనా వీళ్ళు కడుపులు నింపుకుంటారు. కానీ వీళ్ళు మాత్రం చస్తే పస్తులు పడుండరండి, చస్తే పస్తులుండరు అన్నాడు ఉద్రేకంగా ఆయన. ఆయన మాటలో ఎంత నిజముందో ఆలోచించే తీరిక ఓపిక లేవు ఆ దంపతులకు. గుడిలోని గైడ్ దగ్గర మోసపోయానేమోనని అనుమానపడ్డాడు. ఇప్పుడు తను ఖచ్చితంగా మోసపోయాడు. ఎంత అవమానం! తన తెలివితేటలు, లోకజ్ఞానం అన్నీ ఏమయ్యాయి? అది కాంతారావు బాధ. అయితే ఆ కుర్రవాడు మన ఇంటికి రాడన్నమాట. ఇంటికి వెళ్ళాక ఇక రోజల్లా వంటింట్లో కూరలతో పచ్చళ్ళతోనూ ఆ తర్వాత పిల్లలతోనూ రోజల్లా కుస్తీ పడుతూ ఉండాల్సిందే తను. తన కలలు కనే తీరిక, వాటిని కాగితం మీద పెట్టే ఓపిక ఇంకా ఎలా వస్తాయి? ఈ జన్మకి ఇంకా ఇంతే. రచయిత్రి అయ్యే భాగ్యం తనకు లేదు. కర్మ అంటూ తన కలలన్నీ చెదిరిపోగా వాస్తవిక జీవితంలోకి వచ్చిన కళ్యాణి వాపోవసాగింది. వాళ్ళిద్దరూ ఆ షాక్ నుండి తేరుకునేసరికి కంచి బస్సు వచ్చి బస్టాండులో రెడీగా నిల్చుంది. అంతా ఆదరాబాదరా బస్సు ఎక్కారు. ఆ ఎక్కిన వాళ్ళందరూ ముందుగా టికెట్లు కొనుక్కున్నవారే. తమ కోసం బస్సులో సీటు రెడీగా ఉంటుందని తెలిసి కూడా 3వ తరగతి రైలు పెట్టెలోకి రిజర్వ్ చేయని సీట్ల కోసం ఎగబడే ప్రయాణికుల్లా అందరూ ఒకరినొకరు తోసుకుంటూ ఒకరి మీద ఒకరు పెట్టెలతోనూ సంచులతోనూ నొక్కుకుంటూ వెళ్ళి బస్సులో కూర్చున్నారు. ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా భారతీయుల మనస్తత్వం 3rd క్లాస్ ప్రయాణికుడి ధోరణిలోనే ఉంటుంది అనుకున్నాడు. భార్య పిల్లలతో సీటు వెతుకుని సుఖంగా కూర్చున్న తర్వాత కాంతారావు. అతని షర్టంతా జనసందోహం మధ్య పడి నలిగిపోయింది. వంటి నిండా చెమట కారుతుంది. జనమంతా ఎక్కి బస్సులో కూర్చున్న తర్వాత వాళ్ళ టిక్కెట్లన్నీ చెక్ చేసి అప్పుడు కండక్టర్ డ్రైవర్తో సహా వెళ్ళి హోటల్లో ఫలహారం, కాఫీ సేవించి బీడీ కాల్చుకుంటూ వచ్చాడు. మొత్తానికి బస్ బయలుదేరేసరికి 20 నిమిషాలకు పైగానే అయ్యింది. అప్పటి వరకు పిల్లలను ఆపటం కష్టమైపోయింది కళ్యాణి, కాంతారావులకు. వాళ్ళు అడిగిన అడ్డమైన చెత్త కొనిచ్చినా వాళ్ళు మాత్రం అల్లరి మానలేదు సరికదా, ఇంకా గారాలు చేయసాగారు. కళ్యాణి లోపలే పళ్ళు నూరుకుంది, వాళ్ళనేమీ చేయలేక. కాంతారావు నీరసంగా తల చేతిలో పట్టుకుని, మీ కర్మ, మీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసుకోండి అన్న ఫోజులో కూర్చున్నాడు. ఎలా అయితేనే బస్సు కదిలింది. కాసేపటికి పిల్లల అల్లరి కూడా సద్దుమణిగింది. చల్లగాలికి ప్రయాణికులందరికీ నిద్రమత్తు ఆవహించింది. ప్రతి ఒక్కరూ ఏ 1-2 గంటలో కాస్త కునుకు తీశారు. 4 గంటలకు ఏదో ఒక ఊళ్ళో బస్సు ఆగితే చాలామంది హోటల్కి వెళ్ళి పలహారాలు చేశారు. కంచికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కావస్తోంది. బస్సులోనే కంచికి వెళ్తున్న ఒక తోటి ప్రయాణికుణ్ణి అక్కడ మంచి హోటల్ ఏదో కనుక్కుని పేరు గుర్తుపెట్టుకున్నాడు కాంతారావు. కంచిలో బస్ దిగగానే కూలీలందరూ ప్రయాణికులను చుట్టుముట్టారు. అందులో అంతా అరవమే మాట్లాడుతున్నారు. ఏ ఒకరిద్దరో తెలుగు వాళ్ళలా కనిపిస్తున్న యాత్రికుల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతుంటే కళ్యాణి వాళ్ళ వంక ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తూ నిల్చుంది. ఆమె ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే ఓ 20 సంవత్సరాల యువకుడు కాంతారావు దగ్గరికి వచ్చి, రండయ్య గారు రండి, రిక్షా ఎక్కుతారా? ఏ హోటల్కి తీసుకుపోవాలి అని అడిగాడు స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో. మనం యాత్రికులం అన్న విషయం మన మొహాల మీద రాసినట్టే మాట్లాడుతున్నాడు వీడు. పైగా మనం తెలుగు వాళ్ళమని కూడా వీడు ఇట్టే గ్రహించాడు. వృత్తిరీత్యా కలిగిన జీవితానుభవం వీళ్లకు మనుషులను చదివే శక్తిని సునాయాసంగా ఇస్తుంది కాపోలు. సైకాలజీలో డాక్టరేట్ సంపాదించిన వ్యక్తుల విజ్ఞానం ఎందుకు పనికొస్తుంది వీళ్ల ముందు అనుకున్నాడు కాంతారావు. రిక్షా ఎక్కి కూర్చుని హోటల్ పేరు చెప్పాడు కాంతారావు. రిక్షా కదలగానే రిక్షా తొక్కుతున్న అతను హుషారుగా రకరకాల కబుర్లు చెప్పసాగాడు. బస్సు ప్రయాణంలో అలసిపోయి ఉండటం వల్ల కాంతారావు, కళ్యాణి కూడా ఆసక్తిగా ఉన్నారు అతని మాటలు.
కంచిలో చూడవలసిన ప్రదేశాలను, ఆయా దేవాలయాల్లోని ప్రత్యేకతలను ఎంతో చమత్కారంగా వర్ణించి చెప్పాడతను. మధ్యలో ఉన్నట్టుండి, అన్నట్టు మీరు చెప్పిన హోటల్ పేరేమిటండి అని అడిగాడు. కాంతారావు చెప్పాడు కొంచెం ఆశ్చర్యపోయి. ఎందుకండి ఆ హోటలు చాలా ఖరీదైంది. మీరు పిల్లలు గలవాళ్ళు, లక్ష్మీ హోటల్ అని ఉందండి. అది మన తెలుగు వాళ్ళదే. చక్కని తెలుగు భోజనం సరసమైన ధరకు దొరుకుతుంది. మెత్తని పరుపుల మీద 3 రూపాయలకే హాయిగా పడుకోవచ్చు అన్నాడు. దాంతో కాంతారావు మనసులో ఉన్న కాస్త అనుమానం దృఢపడిపోయింది. ప్రతి రిక్షావాడికి ఏదో ఒక హోటల్ యజమానితో లాలూచీలుంటాయని, కనుక కమిషన్ కోసం ఆ రిక్షా వాళ్ళు యాత్రికులకు మాటలతో మంత్రం వేసి ఆ హోటల్కే తీసుకుపోతారని, కనుక రిక్షా వాళ్ళ మాటలు నమ్మి ఏ చెత్త హోటల్కో పోవద్దని, తాను చెప్పిన హోటల్ చాలా మంచిదని, కాస్త ఖరీదెక్కువైన వేడి నీళ్లతో సహా అన్ని సౌకర్యాలు లభిస్తాయని బస్సులో కంచి ప్రయాణికుడు చెప్పిన వాక్యాలు గుర్తుకు వచ్చి, కాంతారావు ఈ సన్యాసి నాకే టోక్రా వేద్దాం అనుకుంటున్నాడు, నేను మోసపోతాననుకున్నాడు కాబోలు పాపం అని స్వగతంలో అనుకుని పైకి మాత్రం కొంచెం కరుకుగా, నేను చెప్పిన హోటల్కే తీసుకుపోవోయ్, సుబ్బలక్ష్మి హోటల్ వద్దు, డబ్బాలక్ష్మి హోటల్ వద్దు మాకు అన్నాడు. దాంతో రిక్షావాడు టాపిక్ మార్చేసి మరో విషయాన్ని గురించి ఏం జరగనట్టే ఎంతో సహజంగా మాట్లాడసాగాడు. ఊకొడుతూ అతని మాటలు వింటున్న కాంతారావుకి మళ్ళీ 2 అనుమానాలు కలిగాయి. ఒకటేమంటే, బస్టాండ్కి హోటల్ దగ్గరే ఉందని తెలియటం వల్ల హడావిడిలో రిక్షాకి డబ్బులు ఎంత ఇవ్వాలో మాట్లాడనే లేదు. మహా అయితే ₹1 కన్నా ఎక్కువ అడుగుతాడా ఏమన్నానా అని సరిపెట్టుకున్నాడు. రెండో విషయం, బస్సులో కలిసిన అతను హోటల్కి 5 నిమిషాల్లో పోవచ్చు రిక్షాలోనైతేనని చెప్పాడు. ఇప్పటికి రిక్షాలో కూర్చుని 10 నిమిషాలు దాటుతుంది. అంటే తిప్పవలసిన సందులన్నీ తిప్పి ఎక్కువ దూరం తొక్కినందుకు ఎక్కువ డబ్బు వసూలు చేయాలని కాబోలు వీడి ప్లాను అనుకున్నాడు. మళ్ళీ వెంటనే రూపాయి తీసుకున్నా పోయిందేమీ లేదు, కానీ అసలే మనకి ఊరు కొత్త, వాడి సందుగొందులన్నీ తిప్పి ఏ చీకటి సందులోకో తీసుకుపోయి రౌడీ ఫ్రెండ్స్ చేత తమని చిత్తుగా తన్నించి కళ్యాణి నగలను, తమ బ్యాగ్లోని డబ్బు అన్నీ తీసుకుని మాయమైపోతే తమ గతే ఇంకాను అన్న ఆలోచన వచ్చి భయంతో ముచ్చెమటలు పోసి నరాలు బిగుసుకుపోకముందే రిక్షా వచ్చి హోటల్ ముందు ఆగింది. హమ్మయ్యా అంటూ గాలి పీల్చుకున్నాడు కాంతారావు. హోటల్ యజమాని దగ్గర అడ్వాన్స్ చెల్లించి రూమ్ మాట్లాడుకున్నాక రిక్షావాడు సామానంతా తెచ్చి రూమ్లో పెట్టాడు. కాంతారావు తమ కుటుంబాన్ని సురక్షితంగా హోటల్కు చేర్చాడన్న సంతోషంతో ₹1.5 ఇద్దామని బ్యాగ్ తెరుస్తూ ఉండగా రిక్షా అతను 2 చేతులతోనూ దండం పెట్టి, ఉంచండి బాబు ఉంచండి, రేపు ఉదయం ఎటుపడి మిమ్మల్ని గుళ్ళోకి తీసుకుపోవడానికి రిక్షా కావాలి కదా, నేనే వస్తాను, మీకు ఊరంతా చూపిస్తాను, ఆ తర్వాత మీ దయ్యున్నంత ఇవ్వండి, రేపు 7 గంటలకల్లా రెడీగా ఉండండి బాబు అని వెళ్ళిపోయాడు. కాంతారావు బిత్తరపోయి నిల్చున్నాడు. టు బిలీవ్ ఆర్ నాట్ టు బిలీవ్ అన్న డైలాగ్లో పడిపోయి. తర్వాత మామూలుగా అందరూ వేడి నీళ్ల స్నానంతో వంటి మురికిని వదిలించుకుని వేడి భోజనంతో, హోటల్ వాళ్ళు పొద్దుటి పదార్థాలనే రాత్రిపూట వేడి చేసి పెడతారన్న దృఢమైన నమ్మకాన్ని సడలించుకోవడానికి నానా అవస్థ పడింది కళ్యాణి. ఆ సమయంలో కడుపులోని ఆకలిని చల్లార్చుకుని మంచాల మీద వాలారు. వాలిన కొద్ది నిమిషాల్లోనే పిల్లలిద్దరూ గాఢ నిద్రలోకి మునిగిపోయారు. కాంతారావు వెల్లకిలా పడుకుని ఒక చేతిని తల కింద పెట్టుకుని మరో చేత్తో కళ్ళు మూసుకుని కళ్యాణి తన దగ్గరకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. అలా పడుకున్న కాంతారావుకి కాళ్ళ మీద ఏదో మెత్తని స్పర్శ తగిలేసరికి ఉలిక్కిపడి ముఖం మీద నుంచి చెయ్యి తీసేసి చూశాడు. కళ్యాణి మృదువుగా అతని పాదాలను ఒత్తుతోంది తల వంచుకుని. అప్పటి ఆమె ఆకారం చూసేసరికి నవ్వొచ్చింది కాంతారావుకి. తెలుగు సినిమా పతివ్రతలా ఏమిటి వేషాలు, ఇంకా చాలేరా, నాకు నిద్ర వస్తుంది అంటూ కుడి చేయి చాచాడు ఆమె కోసం. కళ్యాణి కదల్లేదు. తల వంచుకుని అలాగే అతని పాదాల నుండి కాళ్ల వరకు ప్రేమగా నిమరసాగింది మౌనంగా. ఏమిటి వేళ, మొగుడి మీద అంత భక్తి పుట్టుకొచ్చింది అమ్మాయి గారికి అన్నాడు. కళ్యాణి ఓసారి కాంతారావు వంక తలెత్తి చూసింది, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని వంక చూసింది ఒక్క క్షణం మాత్రమే, కానీ ఆ క్షణకాలంలోనే ఆమె చూపు అతని రెటీనాను దూసుకుపోయి హృదయం లోతులను దాటుకుంటూ ఏదో ఒక అపూర్వమైన అతనిలోని ఆత్మ తాలూకు అలౌకికమైన భాగాలను స్పృశించి అతనిని పరవశింపచేసింది. పెళ్లి కాకముందు కూడా కాంతారావును
ఆమెలో విపరీతంగా ఆకర్షింపచేసింది కళ్యాణి కళ్ళే. ఆమె కళ్ళలో అందం, ఆకర్షణ మాత్రమే కాక మాటలకందని మరేదో మహత్తరమైన సౌందర్యం ఉంది. ఆ కళ్ళు ఒక సమయంలో పసిపాప కళ్ళలా అమాయకంగా కనపడతాయి. మరుక్షణంలోనే ఎక్స్రేలాగా ఎదుటి మనిషి ఆంతర్యపు లోతుల్లోకి నిశితంగా దూసుకుపోగలవు. ఒక సమయంలో శృంగారాలను చిలికించే ఆ కళ్ళు మరో సమయంలో తపస్విని నేత్రాలలా ఏవో అలౌకికానందాలు అన్వేషిస్తున్నట్టు వెలిగిపోతాయి. మరో సమయంలో అమాయకత్వమో, సిగ్గో, ప్రేమో, ముభావమో, వైరాగ్యమో, విరహమో ఏదో తెలియని విచిత్రమైన భావం కదులుతూ ఉంటుంది. ఆమె కళ్ళలో, ఇప్పుడు అతని వంక చూసిన కళ్ళలో అదే భావం ఉంది. ఆ సమయంలో కళ్యాణి తనకంటే దూరంగా తనకంటే భిన్నమైన వ్యక్తిగా ఉండటం సహించలేకపోయాడు కాంతారావు. ఆమె శరీరాన్ని, మనస్సుని, ఆత్మని అన్నిటినీ తనలో లీనం చేసుకుని తానే ఆమెగా మారిపోవాలనిపించింది అతనికి. కళ్యాణి, ఇలారా, ఒక్కసారి నా గుండెల మీద తలా నుంచి పడుకో, నేను ఈ దూరాన్ని భరించలేను అన్నాడు జీరమైన కంఠంతో కాంతారావు. అలా అంటూ ఆమె ఒళ్ళో ఉన్న తన పాదాలను యువతలకి లాక్కున్నాడు. కళ్యాణి ఆ పాదాలను తన 2 చేతులతోనూ పట్టుకుని గుండెకు ఆనించుకుంది. తర్వాత కాసేపు వాటిని ముద్దు పెట్టుకుంది. తీయకండి, మీ పాదాలని ఇక్కడే ఉండనివ్వండి, నాకిక్కడి నుండి కదలబుద్ధి కావటం లేదు అంది. కాంతారావు ఏదో మాట్లాడబోయాడు, కానీ ఏదో విపరీతమైన ఉద్వేగం వల్ల అతని కంఠం పెగిలి రాలేదు. కళ్యాణి అంది, ఇలా మీ పాదాల దగ్గర కూర్చుంటే నా మనసుకు ఎంత శాంతిగా ఉందో తెలుసా? నేను భగవంతుడిని నమ్మనని నా మీద కోపం కదూ, కానీ నిజానికి మిమ్మల్ని మించిన భగవంతుడు నాకెవ్వరున్నారు? ఆ గుళ్ళలో పొందలేని మనశ్శాంతిని మీ హృదయం మీద వాలినప్పుడు పొందగలుగుతున్నాను. ఏ దేవుని పాదాల స్పర్శ కూడా ఇవ్వని అలౌకిక ఆనందాన్ని మీ పాదస్పర్శ నాకు లభింపచేస్తుంది. ఇలా మాట్లాడుతుంటే మీకు సిల్లీగా అనిపిస్తుందా? అవును, మీకు అలాగే అనిపించవచ్చు. దైవం ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉన్నాడు. భార్య దైవాన్ని భర్తలోనే చూసుకుంటుంది. తల్లిగా తన పిల్లలలో చూసుకుంటుంది. చిన్నతనంలో తల్లిదండ్రులలో దైవాన్ని చూసుకుంటుంది. ఎక్కడ స్వార్థానికి, అహానికి అతీతమైన అనుబంధం ఉందో అక్కడే దేవుడుంటాడు. ఈ క్షణంలో మీకంటే అధికంగా ప్రేమించే వ్యక్తి నాకెవ్వరూ లేరు. అందుకే మీ పాదాల దగ్గర కూర్చోవాలని, మీ భక్తురాలిగా మీలో లీనమైపోవాలని నాకు అనిపిస్తుంది అంటూ కళ్ళనీళ్లు కార్చసాగింది కళ్యాణి. కాంతారావు చటుక్కున లేచి కూర్చుని కళ్యాణిని తన వడిలోకి తీసుకున్నాడు. పిచ్చి కళ్యాణి, ఎందుకలా ఏడుస్తావు? నీ మనసు నాకు అర్థమైంది. మనిద్దరం ఒకరికొకరం ఎంతగా ప్రేమించుకుంటున్నామో, ఒకరికి మరొకరి అవసరం ఎంత ఉన్నదో ఈ ప్రయాణంలో నాకు అర్థమైంది కళ్యాణి. ఇంట్లో ఉన్నన్నాళ్ళు మామూలు భార్యాభర్తల్లా మెలుగుతున్నా మనలోని ప్రేమ నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయింది. ఇలా బయటి ప్రపంచంలోకి వచ్చి వ్యక్తులుగా ఒకరినొకరం పరిశీలించుకుంటూ ఉంటే మన మధ్య గల అనుబంధం ఎంత గాఢమైందో, ఎంత పవిత్రమైందో మనకి తెలిసొస్తుంది. ఏడోకు కళ్యాణి, ఏడోకు. సరిగ్గా నా మనసులో నేనేమనుకుంటున్నానో అదే భావాన్ని మాటల రూపంలో వెల్లడించావు నువ్వు అంటూ ఆమెను గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో వారిరువురి ఆత్మలు శరీరాకర్షణలకు అతీతమైన అనుబంధంతో ఒకదానికొకటి పనివేసుకుపోయాయి. ఉదయం 6 గంటలకి లేచి ఆదరాబాదరా కాలకృత్యాలన్నీ తీర్చుకుని 7 గంటలకు రెడీగా ఉందామనుకుంటూ ఉండగానే రిక్షా అతను వచ్చి గుమ్మానికి ఎదురుగా నిల్చున్నాడు. అతనిని కాసేపు ఆగమని కిందికి వెళ్ళి అదే హోటల్లో టిఫిను, కాఫీ తాగారు. అక్కడ 10 నిమిషాలలో పూర్తవ్వాల్సిన పనికి పిల్లల హంగామా మూలంగా అరగంట పట్టింది. మెత్తగా ఖరీదుగా ఉన్న ఆ సోఫాల మీద కుదురుగా కూర్చోమంటే బాబిగాడు కూర్చోనే లేదు. సోఫాలు పెద్దవిగా ఉండటం వల్ల, కూర్చున్నప్పుడు కిందికి సగభాగం వేళ్లాడుతున్న కాళ్ళు నొప్పులు పుట్టడం వల్ల వాడు సోఫా మీదనే కాళ్ళు పెట్టుకుని కూర్చుంటానని అంటాడు. ఓ పక్క వాడి వాదన సమంజసమేనని తెలిసినా సోఫా మీద బూట్ల కాళ్లతో కూర్చుంటే చుట్టూ ఉన్న మిగతా వాళ్లంతా తమ అనాగరికతను చూసి ఎక్కడ అసహించుకుంటారోనని కళ్యాణి భయం. అందువల్ల సరిగ్గా కూర్చోమని బాబిగాడిని నయాన భయాన నచ్చచెప్ప చూసి వాడు మాట వినకపోయేసరికి ఆ కోపాన్ని పైకి కక్కలేక లోపలికి మింగలేక ఉక్కిరిబిక్కిరైంది కళ్యాణి. చివరకు వీళ్ళు పలహారాలు ముగించుకుని ఎయిర్ కండిషన్లు డీలక్స్ రెస్టారెంట్లో నుండి బయటపడేసరికి కళ్యాణికి కాంతారావుకి ముచ్చెమటలు పోశాయి. పిల్లలు తిని మూతి కడుక్కోవటం వల్ల మొహంలోని కింది భాగం నల్లగా, పైభాగం పౌడర్ పూతతో తెల్లగా ఉండేసరికి వాళ్ళ అవతారాలు చూస్తూనే కళ్యాణికి తిక్కరేగింది.
వాళ్లను మళ్లీ రూమ్కి తీసుకువెళ్ళి పౌడర్ రాసొస్తానంటే కాంతారావు వద్దని వారించాడు. ఆ పైభాగం కూడా నీ చేతి రుమాలతో తుడిచేయి. దాంతో నీ పిల్లలు సహజ సౌందర్యం బయటపడుతుంది. అంతేకాని ఇప్పుడు కనుక వాళ్లను మళ్లీ ముస్తాబు చేయటం ప్రారంభించావంటే మరో అరగంట పట్టొచ్చు. ఇప్పటికే రిక్షావాడికి ఎదురు చూసి చూసి విసుగు పుట్టుండొచ్చు అన్నాడు. కళ్యాణి మాట్లాడకుండా అట్లాగే నడిచింది పిల్లలను వెంట పెట్టుకుని. అంతా రిక్షాలో కూర్చున్నారు. 2 పిల్లలతో రిక్షాలో ఇరుకగా కూర్చోవటం ఆ దంపతులకు బాధనిపించకపోయినా బావిగాడిని మాత్రం మహా చిరాకు పరిచింది. నాన్న, ఈ రిక్షా బాగలేదు, ట్యాక్సీలో పోదాం అన్నాడు. మొగుడిని దెప్పడానికి మంచి సమయం దొరికిందనుకుని కళ్యాణి, చూసారా, చిన్నపిల్లాడికున్నపాటి బుర్రైనా లేకపోయింది మీకు అంది. బోడి సలహాలు నువ్వును పోవోయ్, ఆ సంగతి నాకు తెలుసులే. ట్యాక్సీలోనైతే 5 నిమిషాల్లో తీసుకుపోతాడు, రిక్షాలో అయితే మెల్లగా వెళుతూ ఊరంతా సావకాశంగా చూడొచ్చు అన్నాడు తనని తాను సమర్థించుకుంటూ. వెంటనే రిక్షావాడందుకుని, అవును బాబు, మీరన్నది కరెక్టు, మిమ్మల్ని ఊరంతా తిప్పి చూపిస్తున్నాను. అన్నట్టు అమ్మగారు మరి పట్టుచీర ఏమైనా కొనుక్కుంటారా? కావాలంటే బట్టల షాపుల్లో కూడా తీసుకుపోతాను. ఇంత దూరం వచ్చి కంచి పట్టుచీర కొనుక్కోకపోతే ఎలా బాబు అన్నాడు. కళ్యాణి భర్త వంక ఆశగా చూసింది. నాకు పట్టుచీర కొనిపెట్టరు అన్నట్టు. అలాగే కొనిపెడతాలే అన్నట్లు తలూపాడు కాంతారావు. దాంతో కళ్యాణి మనసు తాము ముందు దర్శించబోయే దేవుళ్ల కన్నా ఆ తర్వాత కొనబోయే కంచిపట్టు చీరను గురించి కళ్ళు కనసాగింది. మా కాంతం చాలా మంచివాడు, నేనేమడిగినా కాదనడు అనుకుంది గర్వంగా. ముందు రిక్షా శివకంచిలో ఆగింది. అక్కడ అమ్మవారి గుడి, పరమేశ్వరుని ఆలయం ముఖ్యంగా చూడదగినవి. అన్నిటికన్నా శివకంచిలోని ప్రత్యేకత ఏమంటే ఆ దేవాలయ ప్రాంగణంలోనున్న ఒక మామిడి చెట్టు వయసు 2000 సంవత్సరాల పైగా ఉందిట. అలా అని ఆ చెట్టు మీద అరవంలో కూడా రాసి ఉంది. అది రాసి ఎన్ని వేల సంవత్సరాలైందో అంది కళ్యాణి. కాంతారావు పకపక నవ్వాడు. ఆలయం చాలా విశాలంగా ఎత్తుగా ఉంది. అసలు దైవాన్ని దర్శించబోయే ముందు మరెన్నో దేవుళ్ళు ఎదురయ్యారు. ఒక్కొక్క గుళ్ళోనూ ఒక పూజారి నిల్చుని రిక్షా భక్తులకు హారతి ఇచ్చి పైసల కోసం పళ్ళెం చాపుతున్నాడు. ఆ పూజారులలో చాలామంది అరవవాళ్లే, అయినా తెలుగు వాళ్ళు కూడా తక్కువ మందేమీ లేరు. అందులో ఒక ఆయన వీళ్లను చూస్తూనే తెలుగు వాళ్ళని గ్రహించి, మీ దేవురండి అని అడిగాడు. కాంతారావు చెప్పాడు. ఆ పూజారి ముఖంలో ఏదో దీనత్వం ఉన్నట్లు కనిపించి తనకు తెలియకుండానే తన కాళ్ళు బంధించి వేయగా ఆగి, మీదే ఊరండి, మీరు తెలుగు వాళ్ళలా ఉన్నారు అన్నాడు. మాది కాకినాడ. ఎన్నో సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఇక్కడికి వచ్చి ఈ గుళ్ళో పూజారిగా ఉన్నారు. ఆయన పోయిన తర్వాత నేను కూడా ఇక్కడే చేరాను. తెలుగుదేశం చూసి ఎన్నాళ్ళయిందో. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే మనసారా తెలుగులో మాట్లాడి మంచి చెడ్డ అడగాలనిపిస్తుందండి అన్నాడు. ఎందుకో అతని మాటలు వింటూ ఉంటే కళ్యాణి కాంతారావుల గుండెలు కలుక్కుమన్నాయి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా మానవుడు జననిని, జన్మభూమిని మర్చిపోలేడు కదా అనిపించింది. ఇతని లాంటి మనుషులు చాలామంది ఉన్నారు. ఒక రాష్ట్రం వాడు మరో రాష్ట్రానికి, ఒక దేశం వాడు మరో దేశానికి పొట్టకూటి కోసమో వ్యాపార రీత్యానో ఎందుకో కందుకు పోతారు. అక్కడే స్థిరపడిపోయి పూర్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ అప్పుడప్పుడు ఏ కొందరు వ్యక్తులో తారసపడినప్పుడు, ఏ సంఘటనో జరిగినప్పుడు మనసు గతంలోకి పరిగెడుతుంది. పాత వాసనలు మనిషి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జ్ఞాపకాలు కన్నీళ్లను కురిపిస్తాయి. వెంటనే తమాయించుకుని మరలా మామూలు జీవితాన్ని ప్రారంభిస్తారు. కళ్యాణి కాంతారావు తిరిగి వస్తుంటే కొంతసేపటి వరకు దీనంగా, ఆకలిగా, ఆత్రంగా ఉన్న ఆ పూజారి కళ్ళు రెండు వారిని వెన్నంటి వస్తున్నట్లే అనిపించింది. తర్వాత విష్ణుకంచికి తీసుకుపోయింది రిక్షా. శివకంచి కంటే చాలా పెద్దది విష్ణుకంచి. శివుడు, విష్ణువు ఒకే ఊళ్ళో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నారంటే ఒకప్పుడు శైవులు, వైష్ణవులు అనేవాళ్ళు బుర్రలు ఎన్ని బద్దలై ఉంటాయో ఊహించుకోవచ్చు అంది కళ్యాణి. ఇప్పుడు మాత్రం అలాంటి సంఘటనలు జరగటం లేదని గ్యారంటీ ఏమిట్లే అన్నాడు కాంతారావు. జరగవని గ్యారంటీగా చెప్పలేను నేను. ఎందుకో తెలుసా, ఇప్పుడు హిందూ భక్తులకు దైవం మీద భక్తి చచ్చిపోయి డబ్బు మీద భక్తి జాస్తి అవుతుంది. ఎవడికి వాడు యాత్రికుల దగ్గర ఎలా డబ్బు గుంజుకోవాలో చూస్తారో తప్ప ఏ దేవుడు గొప్ప అయితే మనకేం ఒరిగిందిలే అన్న మనస్తత్వం వారికి వచ్చేసింది. పూజారిగా ఉండదలుచుకున్న వాడికి విష్ణు కంచిలో ఉంటేనేం, శివకంచిలో ఉంటేనేం రెండిట్లో విన్నవి రాతి విగ్రహాలే. అవి ఉలకవు పలకవు.
కనీసం కనికరమన్నా చూపవు. యాత్రికుల కనికరం ఉంటే చాలు వాళ్ళకి అంది కళ్యాణి. ఈ రోజుల్లో దేవుళ్ల పార్టీలు పోయి రాజకీయ పార్టీలు, సినిమా పార్టీలు ప్రారంభమై ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారులే అన్నాడు కాంతారావు. విష్ణు కంచిలో వరదరాజస్వామి ఆలయం విశిష్టమైంది. ఎన్నో అడుగుల ఎత్తున విష్ణుమూర్తి విగ్రహాన్ని కర్పూర హారతి వెలుగులో చూసి చకితులయ్యారు భక్తులంతాను. ఆ ఆలయం చాలా పెద్దది. శివకంచిలో కంటే కూడా విష్ణు కంచిలోని దేవుళ్ల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ముక్కోటి దేవతలు అక్కడే వెలిసారా అనిపిస్తుంది. అందులో పౌరాణిక గాథలకు సంబంధించిన విగ్రహాలు చాలా ఉన్నాయి. వాటిలో దుర్వాసముని విగ్రహం కూడా ఉంది. దాన్ని చూసి కళ్యాణి, అడుగో మీ అన్నయ్య అంది మొగుణ్ణి మోచేత్తో పొడుస్తూ. ఇంతమంది విగ్రహాలను ప్రతిష్ఠించారు, కానీ మీ చెల్లెల విగ్రహాన్ని పెట్టడం మర్చిపోయారు ఎందుకనో అన్నాడు కాంతారావు. ఎవరేమిటి మా చెల్లెలు? ఓరగా చూసింది కళ్యాణి. శూర్పణక అంటూ ఫక్కున నవ్వాడు కాంతారావు. తామున్న ప్రదేశాన్ని కూడా మర్చిపోయి కళ్యాణి మొగుడి చెవి మెలేసి వెంటనే నాలుక కొరుక్కుని చుట్టూ చూసింది. వెంకట సుబ్బలక్ష్మి టూరిస్టు సర్వీసు భక్త బృందం బిలబిలమంటూ ఆలయంలోకి ప్రవేశిస్తుంటే, అదిగోనండోయ్ మన ఫ్రెండ్స్ కూడా వచ్చేశారు అంటూ కిలకిల నవ్వింది. ఇంకేం, మనకి మీ చేతి జోరు రుచి చూసే భాగ్యం తప్పిపోయింది అన్నాడు చెవిని సవరించుకుంటూ కాంతారావు. అక్కడున్న గుళ్ళన్నీ ఎంత చీకటి ఉన్నాయంటే ఒక్కొక్కప్పుడు పూజారి గర్భగుడిలో నుండి వచ్చి హారతి పళ్ళెం కుంకుమ తీసుకుని బయటికి వచ్చేదాకా అక్కడ మనుషులున్న జాడే తెలియటం లేదు. పూర్ ఫెలోస్ ఎలా ఉండగలుగుతున్నారో ఆ గుహల్లో. ఇంకా ఆదిమానవుడి మనస్తత్వం పోలేదు భారతీయులకు. ఎంతసేపు చీకటి గుహల్లో రాళ్ళు రప్పల మధ్య పడి ఉందాం అనుకుంటారే తప్ప వెలుగులోకి రావాలంటే చచ్చే భయం వీళ్ళకి అనుకుంది కళ్యాణి మనసులో. కానీ ఆ మాట పైకి మాత్రం భర్తతో అనలేదు. కోట్లాది ప్రజలు ఒక పిచ్చి నమ్మకంలో, ప్రగాఢమైన విశ్వాసంలో పడి కొట్టుకుపోతూ ఉంటే తన హీనస్వరం ఎవరికి నచ్చచెప్పగలదు, ఎవరిని మార్చగలదు? అందుకే తన నమ్మకాలను, అపనమ్మకాలను, అనుమానాలను, ఆవేదనలను అన్నిటినీ తనలోనే దాచుకుంటే అన్ని విధాలా శ్రేయస్కరం అనిపించింది కళ్యాణికి. ఒక్కొక్క స్తంభం మీద ఎన్నో పురాణ గాథలకు సంబంధించిన విగ్రహాలుంటే వాటిని గురించి వివరించసాగాడు గైడు. చివరికి ఆ బాలగోపాలుడికి అద్భుతమైన అనుభూతినిచ్చే బంగారు, వెండి బల్లుల దగ్గరకు వచ్చారు. టూరిస్టు సర్వీసు తాలూకు గుండు భక్తులు చకచకా అన్నీ చూసేసి బల్లుల దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా వాటిని ముట్టుకుని కళ్ళకద్దుకుని పోతున్నారు. పైన దేవాలయం కప్పు మీద బల్లులు, కింద చెక్కతో చేయబడిన చిన్న సైజు బ్రిడ్జి లాంటి ఎత్తైన ప్రదేశం. మెట్లెక్కి బల్లులను ముట్టుకుని అలాగే రెండో వైపుగా మెట్లు దిగిపోవాలి. గుండ్లన్నీ దిగేదాకా కళ్యాణి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది నోరు తెరుచుకుని. కళ్యాణికి బల్లులంటే చచ్చే భయం, అసహ్యం. ఈ సృష్టిలో కల్లా అతి జుగుప్సాకరమైన ప్రాణులేమైనా ఉన్నాయా అంటే అవి బల్లులేనని ఠకీమని జవాబిస్తుంది కళ్యాణి. బల్లులంటే ఆమెకు ఎంత భయం అంటే హైస్కూల్లో చదువుకునే రోజుల్లో సైన్స్ పుస్తకంలో జంతుశాస్త్ర విభాగంలోని ఒక పాఠంలోని బల్లి బొమ్మను చూస్తూనే ఒళ్ళి జలధరించి ఆ పేజీని వెంటనే తిప్పేది. బల్లి గోడ మీద, ఇంటి కప్పు మీద అతుక్కునుంటుంది, కానీ కింద పడదు. కారణమేమి అన్న ప్రశ్నకు జవాబును చదవనే లేదామె. ఆ ప్రశ్న తప్పకుండా పరీక్ష పేపర్లో వస్తుందని సైన్స్ మాస్టర్ 10 సార్లు చెప్పినా ససేమీరా ఆ పేజీ తెరిచి బల్లిపాఠం చదవలేదు కళ్యాణి. మాస్టర్ చెప్పినట్లే ఆ ప్రశ్న పరీక్షలో వచ్చింది. దానికి సమాధానం కళ్యాణి రాయలేదు. పైగా ఆ ప్రశ్నను చూస్తూనే బల్లి గుర్తొచ్చి ఆ బల్లి తన శరీరం మీద ఆ క్షణంలో పాకుతున్నట్లుగానే భావించి నానా అవస్థలు పడి ఓ 10 నిమిషాల టైమును వృధా చేసేసింది కూడా. కళ్యాణికి బల్లులంటే అసహ్యమని కాంతారావుకు తెలుసు. కానీ ఆ అసహ్యం కంటే 10 రెట్లు భయం కూడా ఉన్నదన్న సంగతి మాత్రం అతనికి తెలియదు. అందువల్ల తమ వంతు రాగానే ఇంక పద, త్వరగా వెళ్ళాలి మనం, ఇప్పటికే చాలా టైం అయింది అంటూ కళ్యాణిని తొందర పెట్టాడు. కళ్యాణి కదల్లేదో, కొయ్యబొమ్మలా నిల్చుండిపోయింది. కళ్యాణి పద అన్నాడు కాంతారావు. మీరు ముందు నడవండి అంది హీనస్వరంతో ఎలాగో గొంతు పెగల్చుకుని. కాంతారావు ఆమె వంక చూడకుండా గబగబా ముందు నడిచి వెళ్ళి బల్లులను ముట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు. పాలిపోయిన కళ్యాణి ముఖం చూస్తూనే అదేమిటి అలా నిల్చున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. బల్లి, నాకు భయం, నేను ముట్టుకోను. కళ్ళనీళ్ళొక్కటే తక్కువ కళ్యాణికి. ఆమె ముఖం చూస్తుంటే కాంతారావుకి నవ్వాగలేదు. ఓసి పిచ్చిదానా, అవి మామూలు బల్లులు కాదుగా, బొమ్మలే.
వాటిని ముట్టుకోవడానికి ఎందుకు భయం అన్నాడు విరగబడి నవ్వుతూ. అతని నవ్వుతో కొంత ధైర్యం కూడా తీసుకుంది, కానీ అప్పటికీ వాటిని ముట్టుకునేందుకు సాహసించలేకపోయింది కళ్యాణి. అది కాదండి, ఇంత పెద్ద సైజులో చూస్తుంటే ఆ బొమ్మలు నిజం బల్లుల కంటే భయంకరంగా ఉన్నాయండి అంది బిక్కమొహం వేసి. ఆహాహా, ఏ నారీమణిరా ఈవిడ! ఝాన్సీ లక్ష్మి, మల్లమాంబ, నాగమ్మ వగైరా వీరనారీమణులు ఉద్భవించిన భారతదేశంలో పుట్టిన స్త్రీయేనా ఈమె? భర్త మీద కోపం వచ్చినప్పుడు భద్రకాళిలా, పిల్లల మీద కినుకు వహిస్తే చిన్న సైజు సూర్యకాంతంలా మారే ఈ మహిళా రత్నానికి బల్లులంటే భయమట. ఇక్కడున్న భక్త బృందాన్నంతా పిలిచి ఇదే మాట చెప్పమంటావా పిల్ల అన్నాడు కాంతారావు. కళ్యాణిలో రోషం విజృంభించి, ఏం నేను ముట్టుకోలేననుకుంటున్నారా? పాపను మీరు తీసుకుని అవతల నిల్చోండి, ముట్టుకుంటాను అంటూ పాపని అతనికి అందించింది. కాంతారావు పిల్లలతో సహా మెట్లు దిగి అవతలికి వెళ్ళి నిల్చున్నాడు. కళ్యాణి దడదడలాడుతున్న గుండెను చిక్కబట్టుకుని పళ్ళు బిగపట్టి కళ్ళు మూసుకుని ఆ 2 బల్లులను తాకి మరుక్షణమే కెవ్వును కేకవేసి ఒక్క అంగలో మెట్లన్నీ దాటుకుంటూ వచ్చి భర్త గుండె మీద వాలిపోయింది గజగజా వణుకుతూ. కాంతారావు పకపకా నవ్వుతూ ఆమె భుజం మీద చరిచాడు. భేష్, భయపడ్డా, మొత్తానికి బల్లులనైతే ముట్టుకున్నావు, నాకు కావాల్సింది అదే అన్నాడు. కళ్యాణికి తల తీసేసినంత పనైంది. కానీ ఎలాగైనా తన బలహీనతను కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో మహావీరాది వీరుడైన ఆ నెపోలియన్కి కూడా ఎలుకలంటే భయమట. దానికేమంటారు? ఒక్కొక్క మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఎంత నిబ్బరం గల మనిషి గుండెలోనైనా ఎక్కడో ఒక చోట దుర్బలమైన భాగం ఉండకపోదు అంది. కాంతారావు ఆమె మాటలను వినిపించుకునే స్థితిలో లేనేలేడు. పొర్లి పొర్లి వస్తున్న నవ్వును ఆపుకుంటూనే ఉన్నాడింకా. అది చూసేసరికి కళ్యాణికి ఒళ్ళు మండిపోయింది. అందువల్ల అతని చేతిలో నుండి పాపను లాక్కుని విసవిస బయటికి నడవసాగింది. వాళ్ళు బయటకు వచ్చేసరికి గుండ్లన్నీ అక్కడ ఉన్న ఒక పెద్ద ఏనుగు దగ్గర నిల్చున్నారు. ఆ ఏనుగు భక్తులిచ్చిన కానుకలన్నీ సాదర ప్రణామం చేసి స్వీకరిస్తుంది. ఆ ఏనుగునెక్కుతావా వేళాకోళంగా అడిగాడు కాంతారావు. కళ్యాణి నవ్వురేఖలను పెదవి దాటి బయటికి రాకుండా చేసి కళ్ళలో మాత్రం కోపరేఖలు కురిపిస్తూ చూసింది భర్త వంక. అంతలోకి రిక్షావాడు వచ్చేశాడు వాళ్ళ దగ్గరికి. రిక్షావాడిని చూడగానే కంచిపట్టు చీర గుర్తుకు వచ్చి కళ్యాణి గబగబా నడిచి వెళ్ళి రిక్షాలో కూర్చుంది. భర్త కూడా కూర్చున్న తర్వాత ఇంక చూడవలసినవేమున్నాయి అని అడిగింది. మనం వెళ్లే దోవలోనే బట్టల దుకాణాలు ఉన్నాయండి. అక్కడ మీరు చీర కొనుక్కున్న తర్వాత కంచి కామకోటి శంకరాచార్యుల వారి మఠం దగ్గరకు తీసుకుపోతాను అన్నాడు అతను. బట్టల దుకాణాల దగ్గరికి వచ్చాక రిక్షా ఆగింది. వాళ్ళు దుకాణంలోకి ప్రవేశించగానే దుకాణం యజమాని రండి రండి కూర్చోండి అంటూ మర్యాదగా స్వచ్ఛమైన తెలుగులో స్వాగతం పలికాడు. కళ్యాణి కాంతారావు కూర్చున్నదే తడువుగా పిల్లలిద్దరూ వాళ్ళ చేతుల్లో నుండి తప్పించుకుని ఆ దుకాణంలోని బట్టలన్నీ సర్దసాగారు. చీరల బేరంకొచ్చిన వాళ్ల పిల్లలను ఏమీ అనకూడదు కనుక మంచి మాటలతో వాళ్లకు నచ్చచెప్పడానికి విఫల ప్రయత్నాలు చేశాడు షాపులో పనిచేసే కుర్రవాడు. కళ్యాణి ముందు చీరలు కుప్పగా పోసి ఓ కంట పిల్లల వైపు కోరచూపులు విసురుతూ రెండో వైపు కళ్యాణితో పళ్ళికలించి మాట్లాడుతున్నాడు దుకాణం యజమాని. కళ్యాణి చీరలన్నీ చూసి చివరికి జరి అంచుగల ఎర్ర చీరను ఎన్నుకుంది. దీని ఖరీదంతా అని అడిగాడు కాంతారావు. 82 రూపాయల 99 పైసలు అన్నాడు షాపు యజమాని. ఇంకా ఒక్క పైసా కూడా తక్కువెందుకు పెట్టాడు? 83 అనవచ్చు కదా అనుకుంది కళ్యాణి మనసులో. అయితే లౌక్యం తెలిసిన కాంతారావు మాత్రం వెధవా చూడు, 99 పైసలు పెట్టిన రూపాయలు 82 అనుకుంటారు, కానీ కస్టమర్స్ ఎవరు 83 రూపాయలు అనుకోరు. ఇదంతా బిజినెస్ టెక్నిక్స్ అనుకున్నాడు కసిగా. ఇచ్చే బేరం చెప్పండి అంది కళ్యాణి ఆరిందాల. మన దేవురండి అని అడిగాడు దుకాణమతడు. హైదరాబాదు అని సమాధానమిచ్చాడు కాంతారావు. హైదరాబాద్లో ఈ చీరను 135 రూపాయలకు తక్కువ ఎవరైనా మీకిస్తే నేను నా చెవి కోసిస్తాను. మీకు ఇక్కడ మేము స్వయంగా నేస్తాం కనుక సరసమైన ధరలకు అమ్ముకుంటున్నాం. మా దగ్గర హోల్సేల్గా కొని రెట్టింపు లాభం పొందుతారు మిగతా వాళ్ళు అంటూ ఈ భారతదేశంలో తనంత నిజాయితీపరుడైన బట్టల వ్యాపారస్తుడు మరొకడు లేడు అన్న అర్థం స్ఫురించేటట్టుగా ఒక అరగంట మాట్లాడి చివరకు బేరం చేయటం అయ్యాక 77 రూపాయల 94 పైసలకు ఆ చీరను కళ్యాణికిచ్చాడు. మరో చీర కొనరు అన్నాడు వాళ్ళు లేస్తూ ఉంటే.
అబ్బే, ఇప్పటికిది చాలులేండి అంటూ నసిగాడు కాంతారావు. దుకాణం అతను వెంటనే అందుకుని, నాకు తెలుసండి, మీరు యాత్రలో ఉన్నారు, తగినంత డబ్బు మీ దగ్గర ఉండకపోవచ్చు. అందుకే మీ వంటి యాత్రికుల కోసం ఒక చక్కని మార్గాన్ని కనిపెట్టాం మేము. మీరు కనుక 10 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి మీ అడ్రస్ రాసి ఇచ్చారంటే మీ ఇంటికి రిజిస్టర్ పార్సల్ చేసి పంపిస్తాం చీరల్ని అన్నాడు. కళ్యాణి, కాంతారావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అబ్బా, ఇంత నిజాయితీ గల వ్యాపారస్తులు కూడా ఉంటారా అన్నట్లు. కాంతారావు మాత్రం, వద్దులేండి, అంత అవసరమైతే మీకు ఉత్తరం రాసి తెప్పించుకుంటాంలేండి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చాక రిక్షా అతను దుకాణదారునికి నవ్వుతూ నమస్కారం చేసి రిక్షా వైపుకు నడిచాడు. మళ్ళీ రిక్షా కదిలింది. ఎక్కడా ఆగకుండా సరాసరి శంకరాచార్యుల వారి మఠం దగ్గరికి వెళ్ళి ఆగింది. ఆ సమయంలో శంకరాచార్యుల వారు టూర్లో ఉండటం వల్ల ఆయనను సందర్శించే అవకాశం లభించలేదు వాళ్లకు. ఆయన శిష్యగణాలలో ఒకరిద్దరిని చూసి, వీళ్ళు మామూలు మనుషుల కంటే భిన్నంగా ఏమీ కనపడటం లేదే అనుకుంది కళ్యాణి. ఆ తర్వాత తాము బస చేసిన హోటల్కి తీసుకెళ్ళింది రిక్షా. రిక్షా దిగాక కాంతారావు రిక్షా అతని చేతిలో 10 రూపాయల నోటు పెట్టాడు. అయ్యో, అంతేనా సార్, ఊరంతా చూపించాను, ఇంత కష్టపడితే మీరిచ్చేది 10 రూపాయలా అన్నాడు. కాంతారావుకు దిక్కు తోచలేదు. ఎంత చూసినా రిక్షాకు 10 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం కనపడలేదు అతనికి. అయినా అలా అనటానికి డిగ్నిటీ అడ్డు రావటం వల్ల మారు మాట్లాడకుండా మరో 5 రూపాయలు తీసి అతనికిచ్చాడు. రిక్షావాడు ఆ 15 రూపాయలు అందుకుని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళు కాళ్ళీడ్చుకుంటూ రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని భోజనం చేసి కాసేపు విశ్రమించి మళ్ళీ ఆ సాయంత్రానికి గది ఖాళీ చేసి బస్సులో మద్రాసు ప్రయాణమయ్యారు. వాళ్ళు మద్రాసు చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కావస్తోంది. ఆ పగలంతా కంచిలో తిరిగి వెంటనే ప్రయాణం చేయటం వల్ల అందరూ ఆ పాటికి అలసిపోయారు. సిటీలో బస్టాప్కు దగ్గరలో ఉన్న హోటల్లో దిగి స్నానాలు కూడా చేయకుండానే భోజనాలు ముగించారు. ఆ వెంటనే పిల్లలు నిద్రమత్తులో పక్క మీద వాలిపోయారు. నాకైతే ఒళ్ళంతా చీదరగా ఉంది, స్నానం చేయిందే నిద్ర పట్టదు అంది కళ్యాణి. అయితే త్వరగా చేసిరా అన్నాడు కాంతారావు ఆవలిస్తూ. అబ్బో, నన్ను చేయమని మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారేమో, ఆ ఆటలేం సాగవు. వెళ్ళి ముందు మీరు స్నానం చేసిరండి, మీ ఒళ్ళంతా దుమ్ము కొట్టుకునుంది అంది కళ్యాణి. గత్యంతరం లేక కాంతారావు బాత్రూంలోకి వెళ్ళి 5 నిమిషాల్లో స్నానం ముగించుకుని ఇస్త్రీ లుంగి కట్టుకుని వచ్చాడు. అతను రాగానే కళ్యాణి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే కాంతారావు పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసి అలసటగా పక్క మీద వాలాడు. అతని కనురెప్పలు బరువుగా వాలిపోతూ ఉంటే బద్ధకంగా పక్కకు ఒత్తిగిలి చిన్న కునుకు తీశాడు. అలా ఎన్ని నిమిషాలు గడిచింది అతనికి తెలియకముందే. ఎందుకో హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి కళ్యాణి అప్పుడే స్నానం చేసి ఒంటికి ముదురు నీలం రంగు టర్కీ టవల్ చుట్టుకొని వచ్చింది. ఆమె శరీరం నుండి వస్తున్న పియర్స్ సోపు వాసన అతని నిద్రమత్తును కాస్త చెదరగొట్టేసింది. ఏమిటి అలా చూస్తారు? అప్పుడే నిద్ర పట్టేసిందేమిటి? ఏది, మీరు కొంచెం అవతలికి జరగండి, అక్కడున్న చీర జాకెట్ తీసుకోవాలి అంటూ అతని మీదుగా వంగి సూట్ కేసు మీద చేయి వేసింది కళ్యాణి. ఆ భంగిమలో కళ్యాణి రూపం పిచ్చెత్తించింది కాంతారావుని. ఆమె తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది. కళ్యాణి కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లవారుజామున 4 గంటలు కావస్తోంది. అనాచ్ఛాదంగా ఉన్న తన శరీరాన్ని చూసి సిగ్గుపడి లేచి కూర్చుంది. వెంటనే పక్కనే ఉన్న కాంతారావు నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని లేచింది. కొన్ని గంటల క్రితం అనుభవించిన మధురావేశాల తాలూకు ఛాయలింకా ఆమె శరీరాన్ని ఆవరించి ఉండటం వల్ల ఆమెకేదో మత్తుగా నిస్సత్తుగా ఉన్నట్లయి అరమోడ్పు కళ్లతో తూలుతూ మంచం దగ్గరకు వచ్చి భర్త పక్కనే కూర్చుంది మంచం మీద. అప్పుడే కళ్ళు తెరిచి చూశాడు కాంతారావు. ఎదురుగా పల్చని నైలాన్ చీర మడతల మధ్య పొంగి పొరలుతున్న యవ్వనంలో మత్తుగా కూర్చున్న కళ్యాణిని చూస్తుంటే అతని శరీరంలోని రక్తం మళ్లీ వేడెక్కింది. కళ్యాణి, ఏమిటి వేళ ఇంత అందంగా ఉన్నావు? నువ్వు నా కళ్యాణివేనా, లేదా ఈ భూలోకంలోకి నా కోసం వచ్చిన అప్సరసవా అంటూ ఆమెను తన మీదికి లాక్కున్నాడు. నిద్రమత్తులో కళ్యాణి నరాలు వశం తప్పి అతనిని లతలా అల్లుకుపోయింది. కళ్యాణి, మనం ఈ ప్రయాణం చేయటం ఎంత మంచిదైందో తెలుసా? నీలో రోజుకొక కొత్త అందాన్ని చూస్తున్నాను. నిన్నే భంగిమలో చూసినా సమ్మోహితుడినైపోతున్నాను. మన పెళ్లి కాకముందు కూడా నేను నిన్నింతగా ప్రేమించలేదేమో.
మానసికంగా శారీరకంగా కూడా నీ మీద నాకు క్షణక్షణానికి కోరిక పెరుగుతుంది అంటూ ఉద్రేకంగా ఏవేవో మాట్లాడుతుంటే ఏదో కలలోలా ఆ అనుభవాన్ని ఆనందించి సొమ్మసిల్లి మరలా నిద్రలోకి ఒదిగిపోయింది కళ్యాణి. మళ్ళీ ఇద్దరికీ మెలకు వచ్చేసరికి బాగా తెల్లవారిపోయింది. రాత్రి కలిగిన మధురానుభవాల తీవ్రత ఇంకా వారి శరీరాలను విడవనంటూనే ఒకరినొకరు హత్తుకుని ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ పడుకున్నారు. కాసేపు విడివడిన తన వెంట్రుకలను సర్దుతున్న అతని చేతివేళ్ల స్పర్శలోని ఆనందాన్ని అనుభవిస్తూ, ఏమిటి మీరు రోజు రోజుకి మరీ కుర్రవాళ్లా తయారవుతున్నారు. రాత్రి మీ ప్రవర్తన గుర్తుకొస్తే మీ మొహం చూడటానికే నాకు సిగ్గేస్తుంది అంటూ తన మొహాన్ని అతని గుండెల్లో దాచేసుకుంది కళ్యాణి. ఈ క్షణాలు కదలకుండా శాశ్వతంగా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండును కళ్యాణి అన్నాడు కాంతారావు. మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంగా మత్తుగా కదిలాయి. హఠాత్తుగా కెవ్వుమన్న పాప ఏడుపు విని భర్త కౌగిలి నుండి యువతలకొచ్చింది కళ్యాణి. పాప ఏడుపుకు బాబిగాడు కూడా లేచి అమ్మా అంటూ పిలిచాడు. తమ మధుర క్షణాలకు భంగం కలిగించిన ఆ ఇద్దరు తమ కడుపున పుట్టిన పిల్లలు కాబట్టి సరిపోయింది, కానీ మరెవరైనా అయితే నిలువున చంపేసేవాడు కాంతారావు. కళ్యాణి పిల్లలను ఎత్తుకుని లేచి కాలకృత్యాలన్నీ ముగించేసింది. అందరూ తయారై 8 గంటలకల్లా ఫలహారం ముగించి టాక్సీలో మద్రాస్ నగరాన్నంతటినీ ఓసారి కలియ చూశారు. మ్యూజియం, జూ పార్కులన్నీ చూశారు. మధ్యాహ్నం వరకు మ్యూజియం, జూ రెండూ కూడా హైదరాబాద్లోని సాలార్జింగ్ మ్యూజియం, జులాజికల్ పార్కుల కంటే ఏమంత గొప్పగా లేవని భార్యాభర్తలిద్దరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మ్యూజియంలో కొన్ని పెయింటింగ్స్ మాత్రం బాగున్నాయంది కళ్యాణి. అక్కడి మెట్లన్నీ ఎక్కి దిగి వచ్చేసరికి కళ్యాణి కాళ్ళు పీకుతున్నాయంటూ గోలు పెట్టింది. మనం పొందిన ఆనందాన్ని గుర్తు తెచ్చుకుని ఈ కాళ్ళ నొప్పులు మర్చిపోవడానికి ప్రయత్నించు అంటూ భర్త ఓదార్చాడు. అప్పటికి భోజనం టైం అవటం వల్ల అక్కడే ఉన్న టూరిస్టు బస్సు గైడును దగ్గరలో మంచి హోటల్ ఏముంది అని అడిగాడు కాంతారావు. అశోకా హోటల్ అని సమాధానమిచ్చాడు గైడు. 10 నిమిషాల్లో కరకరలాడే కడుపులతో హోటల్లోకి వెళ్ళి కూలబడ్డారు. ఎయిర్ కండిషన్డ్ రూములు, ఖరీదైన ఫర్నిచర్తో ఉన్న హోటల్లోకి ఎండకు మాడిపోయి వాడిపోయిన వదనాలతో నీరసంగా ప్రవేశించి భోజనానికి ఆర్డర్లిచ్చారు. హోటల్ నిండా జనం అందరూ ఆవురావురమంటూ అన్నం తింటున్నారు. జనం ఎక్కువగా ఉండటం వల్ల సర్వర్ భోజనాలు తెచ్చేసరికి 15 నిమిషాలు 15 యుగాలుగా గడుపుతూ అన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు కళ్యాణి, కాంతారావు. తీరా భోజనం పళ్ళెంతో ముందు పెట్టుకుని తినబోయేసరికి పాప చెడ్డీ కాస్త పాడు చేసుకుంది. అమ్మా జీ అంటూ కళ్యాణి పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడున్న వాళ్ళంతా బాగా నాగరికంగా ఫ్యాషనబుల్గా ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. అలాంటప్పుడే ఉన్నట్టుండి మరెక్కడా చోటు దొరకనట్టు ఈ పిల్లి ఈ పని చెయ్యాలా? పాప ఏడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకువెళ్ళి దానిని, చెడ్డీని కడిగి లోపల పళ్ళు నూరుకుంటూ వచ్చింది 10 నిమిషాల తర్వాత కళ్యాణి. ఆ హడావిడిలో ఆమెకు ఆకలి కూడా చచ్చిపోయింది. పాప ఏదో చేయరాని మహాపరాధం చేసినట్టు ఎంతగానో ఆగ్రహం తెచ్చుకుంది కళ్యాణి. ఆ సమయంలో పాప పసిపిల్లని, దానికి అలాంటి ఉచితానుచితాలు సమయాలు తెలియవని ఆమెకు తోచనే లేదు. ఎంతసేపు అది చేసిన పనిని చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా చూశారేమో, చూసి తమని అసహించుకుంటున్నారేమో, అదే ఆమె బాధ. ఇక బాబిగాడు కూడా తిన్నంత అన్నం తిని తర్వాత గాజు గ్లాసులతో, ప్లేట్లతో బల్లను కొడుతూ ఆ ధ్వనికి పరవశించిపోతున్నాడు. ఇంకా ఆ హోటల్లో ఉన్న కొలది తమ పరువు పోతుందన్న విషయం గ్రహించి గబగబా 4 మెతుకులు కతికి బయటపడ్డారు. బయటికి రాగానే ఆటో రిక్షా పిలిచి సరాసరి తాము బస చేసే హోటల్కే పోయారు. గదిలోకి వెళ్తూనే ఇంక కళ్యాణి తిట్లు మొదలెట్టింది. చిచ్చి, ఏం పిల్లలు వీళ్ళు! ఇంత ఇండీసెంట్ పిల్లల్ని నేను ప్రపంచంలో చూడలేదు అంది. పిల్లలంటేనే ఇండీసెన్సీకి మారుపేరు కళ్యాణి, ప్రత్యేకించి పిల్లలనే అనుకోవటం ఎందుకు అన్నాడు బట్టలు మార్చుకుంటూ కాంతారావు. అయ్యో రాత! అంత పెద్ద హోటల్లో అందరి ముందు అలాంటి పని ఏ పిల్లలైనా చేస్తారా అసలు? భర్తను నిలదీసి అడిగింది కళ్యాణి. నా 25 ఏళ్ల జీవితంలోనూ అఫ్కోర్స్ ఇలాంటి సంఘటన నేనెప్పుడూ ఎదుర్కోలేదనుకో. అయినా అవకాశం వస్తే కానీ ఏదీ అనుభవంలోకి రాదు కదా అంటూ పక్క మీద వాలాడు. కళ్యాణి కూడా కోపంలో ఉండటం వల్ల పిల్లలతో పాటు తాను కూడా పడుకుంది. ఇక సాయంత్రం వరకు ఎక్కడికూ వెళ్ళకూడదని. సాయంత్రం నిద్రలేచి పలహారాలు ముగించాక ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వచ్చింది.
బీచ్కి వెళ్దాం అంది కళ్యాణి. సినిమా చూసి చాలా రోజులైందోయ్, ఇవాళటికో ఇంగ్లీష్ పిక్చర్ చూద్దాం, రేపు సాయంత్రం బీచ్కి పోద్దాంలే, రేపు కూడా ఇక్కడే ఉండదలుచుకున్నాం కదా అన్నాడు కాంతారావు. కళ్యాణికి కూడా ఆ సూచన నచ్చటం వల్ల వాగ్వివాదాలేమీ జరగకుండానే సినిమా హాల్కి వెళ్లారు. అది ఇంగ్లీష్ పిక్చర్ అవటం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలామంది అల్ట్రా మోడర్న్ వేషధారణలో ఉన్నారు. బాబ్డ్ హెయిర్లు, పెదవులకు లిప్స్టిక్లు, శరీరంలో సగభాగాన్ని చూపే బట్టలు అన్నీ చూశాక వాళ్ళందరి ముందు తానెంతో అనాగరికంగా ఉన్నట్టు ఫీల్ అయ్యి కించపడింది కళ్యాణి. చచ్చా, ఈ పిల్లల మూలంగా నేను మరీ రోజురోజుకి అమ్మమ్మలా తయారవుతున్నాను. కాస్త బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడన్నా ట్రిమ్గా ఉండటం అలవాటు చేసుకోవాలి అనుకుంది. అక్కడికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది ఆడవాళ్లే ఉన్నట్టు కనపడుతున్నారు. ఆ ఆడవాళ్లలో ఒంటరిగా వచ్చిన పడుచు పిల్లలు, జంటగా వచ్చిన యువతులు మాత్రమే కాక మగతూడు లేకుండా వచ్చిన ప్రౌఢలు కూడా తక్కువ మంది ఏమీ లేరు. వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు కాలేదా? తమలా వీళ్లకు పిల్లలు పుట్టరా? పుడితే వాళ్లను వదిలేసి ఇలా స్వేచ్ఛగా సినిమాలకు ఎలా రాగలుగుతున్నారు? కొందరు పెళ్ళయ్యి జీవితాన్ని అనుభవించిన వాళ్లలా కనపడుతున్నా భర్తలు వెంట లేకుండానే ఒంటరిగా ఎలా వస్తున్నారు? మొదలైన ప్రశ్నలన్నీ కళ్యాణి బుర్రలో దూరి వేధించసాగాయి. అయితే తనను వేధించే ప్రతి సమస్యను, అది ఎంత చిన్నదైనా సరే, భర్తకు కూడా చెప్పి వేధించటం ఆమెకు అలవాటు. అందువల్ల తన మనసులో అనుకుంటున్నదంతా అడిగేసింది భర్తని హాల్లోకి వెళ్ళి కూర్చున్నాక. వాటన్నిటికీ ఓపికగా ఇలా సమాధానం చెప్పాడు కాంతారావు. వాళ్ళు నీలాగా చీరా జాకెట్టు తొడుక్కుని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోకపోయినా ఇంటి దగ్గర వాళ్ళు ఆడవాళ్లలానే ఉంటారు. వాళ్ళు నీలాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. కానీ ఇందాక హోటల్లో పాప చేసిన ఇండీసెంట్ పనిని నువ్వు చూసి కోపం తెచ్చుకున్నావు చూశావు, అలాంటి ఇండీసెంట్ పనులను వాళ్ల పిల్లలు కూడా అంతకంటే ఎక్కువగానే చేస్తారు. అందుకే వాళ్లను బయటికి తీసుకురారు తల్లిదండ్రులు. తాము మాత్రం డీసెంట్గా అలంకరించుకుని బయటకు వస్తారు. ఇకపోతే పెళ్ళయి కూడా భర్త లేకుండా ఒంటరిగా సినిమాలకు వచ్చే స్త్రీల గురించి అంటావా? అది ఈనాటి ఫ్యాషన్. 20-30 సంవత్సరాల క్రితం భర్త పక్కనే నడుస్తూ అతనితో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళటమే నాగరికత అని, స్వేచ్ఛ అని భావించేది భారత స్త్రీ. కానీ ఇప్పుడు భారత స్త్రీకి భర్తతో పాటు కలిసి సినిమాలకు హోటళ్లకు వెళ్ళటం నామూషిగా అనిపించి అన్నిటికీ ఒంటరిగానే వెళ్ళటం మొదలెడుతోంది. భర్త ఆఫీస్ నుండి సరాసరి ఏ క్లబ్కో బార్కో పోతే భార్యామణి సాయంత్రపు చల్లగాలిలో షాపింగ్కు సినిమాలకు బయలుదేరుతుంది. మళ్ళీ ఇద్దరూ ఇంచుమించు 1 గంట అటు ఇటుగా ఏ అర్ధరాత్రిగో ఇంటికి చేరుకుంటారు. నాగరికత పెరుగుతున్నది. అది వివాహ వ్యవస్థ ఒక కోఆపరేటివ్ సంస్థలా మారిపోతుందే తప్ప హృదయగతమైన అనుబంధాలకు, సున్నితమైన సహజీవనానికి ఏమాత్రం చోటు లేకుండా పోతుంది అన్నాడు. ఆ మాటలు వింటుంటే కళ్యాణికి ఆ క్షణంలో తాను చాలామంది స్త్రీల కంటే ఎంతో అదృష్టవంతురాలిని అనిపించింది. ఎన్ని అవమానాలు, పరువు తక్కువ పనులు చేసినా ఈ పిల్లలను వదిలి తను స్వేచ్ఛగా తిరిగి ఆనందించగలదా? భర్త వెంట లేకుండా ఒక సినిమాని కానీ, పార్కులోని ప్రశాంతతను కానీ, షికారులోని హాయిని కానీ పొందగలదా? వద్దొద్దు, తాను ఇలాగే ఉండాలి. తాను, భర్త, తన పిల్లలు అనురాగలతలలో బంధింపబడి ఎల్లప్పుడూ ఒకే చోట ఉండాలి. సుఖమో దుఃఖమో అందరూ కలిసే అనుభవించాలి. పిల్లలను, భర్తను మానసికంగా తనకి దూరం చేసే స్వేచ్ఛ తనకు అవసరం లేదు అనుకుంది కళ్యాణి దృఢంగా. ఆ సమయంలో తన పక్కన, తన ముందు, వెనక ఒంటరిగా గాజు బొమ్మల్లా రంగురంగుల దుస్తులు ధరించి కూర్చున్న ఆ ఆడవాళ్ళందరినీ చూస్తే వెగటనిపించింది ఆమెకు. అంతేకాక 2 పసిపిల్లలను వెంట పెట్టుకుని ఇంగ్లీష్ సినిమా చూడటానికి వచ్చిన ఈ అనాగరికులు ఎవరా అన్నట్టు ఆశ్చర్యం, నిరసన కూడిన దృష్టులను తమపై ఓరగా ప్రసరించుతున్న కొందరు స్త్రీలను కూడా ఆమె చూడకపోలేదు. వాళ్ళు అలా తనని చూస్తే కళ్యాణికి అవమానం కలగలేదు సరికదా. పైగా తనలో తానే నవ్వుకుంది. అసలు సినిమా మొదలయ్యే ముందు 30 గంట సేపు రాబోయే సినిమాలలోని కొన్ని సీన్స్ చకచకా చూపిస్తూ ఉంటే పిల్లలిద్దరూ ఆ వేగాన్ని, రంగులను నోళ్లు తెరుచుకొని చూస్తూ కూర్చున్నారు అంతసేపును. కానీ తీరా సినిమా ప్రారంభమయ్యేసరికి వాళ్లకు నడుం నొప్పి పుట్టి ఇక ఇంటికి పోదాం అన్న అర్థం వచ్చేలా మారం చేయటం మొదలెట్టారు. కాంతారావు బయటికి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చాడు. అంతవరకు కళ్యాణి పిల్లలిద్దరితోనూ కుస్తీ పడుతూ తన ముందు కూర్చున్న వాళ్ల ఉరిమురిమి వెనక్కి చూస్తూ ఉంటే తను కూడా వాళ్ల వంక తీక్షణంగా చూడసాగింది. బిస్కెట్లు తినటంలో మునిగిపోయిన పిల్లలు 15 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉన్నారు.
అవి తినటం పూర్తయ్యాక మంచినీళ్ళు కావలసి వచ్చి బా బా అంటూ వాళ్ళ కోడ్ భాషలో అరవసాగారు. ఇక గత్యంతరం లేక కాంతారావు పిల్లలిద్దరినీ బయటికి తీసుకువెళ్ళి మంచినీళ్ళు ఇప్పించి తీసుకొచ్చాడు. వాళ్ళు కాస్త కుదురుగా కూర్చునేసరికి ఇంటర్వెల్ అయింది. ఆ సమయంలో అటుగా వచ్చిన చిప్స్ కుర్రవాడిని చూస్తూనే వాడి వైపు చూపి కొనమని తండ్రిని అడిగాడు బాబిగాడు. వాళ్లకు తమకు అందరికీ కలిపి 4 ప్యాకెట్లు కొన్నాడు కాంతారావు. ఇంతలోనే లైట్లు ఆరిపోయాయి. పిల్లలు చిప్స్ తింటూ ఎదురుగా తెరపై ఆడుతున్న బొమ్మలను చూస్తూ ఆ ఆనందంలో పరవశించిపోయి తల్లిదండ్రుల ఒళ్ళో విలాసంగా చేరగిలపడి కాళ్లను ముందు సీట్ల మీద నిగడతన్ని కూర్చున్నారు. దాంతో ముందు కూర్చున్న వాళ్ళు అదిరిపడి వెనక్కి చూసి ఇంగ్లీష్లో కీచ్ కీచ్మంటూ అరిచేసరికి ఆ అరుపులకు సినిమాలో లీనమైపోయిన కళ్యాణి కాంతారావులు కూడా అదిరిపడి ఈ లోకంలోకి వచ్చి ఆ విచిత్రతనులు చేసింది ఎవరా అన్నట్టు చూశారు. కొద్ది క్షణాలలోనే పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్లకు క్షమాపణలు చెప్పుకుని పిల్లల కాళ్లను బలవంతాన యువతలకు లాగారా దంపతులు. తల్లిదండ్రులు తమ స్వేచ్ఛకు సంకెళ్లు వేసినందుకు తీవ్రంగా నిరసిస్తూ పిల్లలిద్దరూ పెద్ద పెట్టున ఏడవసాగారు. దాంతో ఇక లాభం లేదనుకుని కాంతారావు కళ్యాణి పిల్లలిద్దరినీ ఎత్తుకుని బయటకొచ్చారు. కాసేపు వాళ్లను చల్లగాలిలో తిప్పేసరికి నిద్రపోయారు. వాళ్ళు తిరిగి హాల్లోకి వచ్చి కూర్చున్న 5 నిమిషాల్లోనే సినిమా కూడా పూర్తయింది. అయితే పిల్లల గొడవలో పడిపోయిన కళ్యాణి కాంతారావులకు అసలు సినిమా కథ ఏమిటో అంతే పట్టలేదు. ఎంతసేపు పిస్టళ్ళు ఢామ్ ఢామ్ అంటూ పేలటం, అమ్మాయిలు అబ్బాయిలు గాఢాలింగనంలో ఉండి ముద్దులు పెట్టుకోవటం మాత్రం చూశారు తప్ప అవన్నీ ఎందుకు జరుగుతున్నది అర్థమే కాలేదు.